వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ది డిబేట్. ఇవాళ డిబేట్లో పార్థసారథి గారు జనసేన రాష్ట్ర సమన్వయకర్త, అలాగే లక్ష్మణ్ గారు రాజకీయ విశ్లేషకులు, అండ్ విజయబాబు గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, పార్థసారథి గారు అలాగే చెప్పాను వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, రవిచంద్రారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, బుచ్చే చౌదరి గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాజమండ్రి నుంచి మనతో చర్చలో పాల్గొంటున్నారు. స్థానిక రాజకీయాలు, ప్రత్యేక హోదా, వీటిలోకి వెళ్లే ముందు ఒకసారి రాహుల్ గాంధీ ఒక గట్టి ప్రకటన చేశారు నిన్న ఛత్తీస్గఢ్ రైతులకు సంబంధించిన ఒక ర్యాలీలో. దీని మీద పెద్ద చర్చ మొదలైంది. ఒక రకంగా చెప్పాలి అంటే దేశ రాజకీయాల్ని కుదిపేసే ప్రకటనగానే కనపడుతుంది ఇది. కనీస ఆదాయ పథకం, పేదలకి సార్వత్రిక కనీస ఆదాయ పథకం అనే దాన్ని ఒకదాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. దీన్ని చాలామంది ఇందిరాగాంధీ హయాంలో ఇందిరాగాంధీ ఇచ్చిన గరీబీ హటావో అనే నినాదం ఎంతగా దేశాన్ని ప్రభావితం చేసిందో ఆ స్థాయి ప్రకటనగా అందరూ చర్చిస్తున్నారు. అయితే దీని ఇంప్లిమెంటేషన్స్కి సంబంధించి రకరకాల సందేహాలు ఉన్నాయి, విమర్శలు ఉన్నాయి. లేదా దాన్ని అదేలా సాధ్యం ఇదేలా సాధ్యం అని చెప్పి ఎన్నికల ముందు కాబట్టి సహజంగానే దాన్ని కాస్త సైడ్ ట్రాక్ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. బట్ సర్వత్రా చూసినట్లయితే ఇది కాస్త రాజకీయంగా మిగతా పార్టీలని కన్ఫ్యూజన్లో పడేయడం, అలాగే కొంచెం డిఫెన్స్లో పడేయడం కూడా కనబడుతుంది ఈ ప్రకటన. ప్రతి పేదవాడికి ప్రస్తుత అంచనాల ప్రకారం దాదాపుగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే 40 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో అయితే 48 రూపాయలు కనీస ఆదాయంగా రోజుకి కనీస పెట్టుబడి, అంటే దాన్ని ఏమంటారు, స్పెండింగ్ కెపాసిటీ, దాన్ని ఖర్చు పెట్టే పరిమితిగా చూస్తున్నారు. మినిమం ఖర్చు పెట్టే వ్యవహారం కనబడుతోంది ప్రస్తుత లెక్కల ప్రకారం. దీని ప్రకారం చూసినట్లయితే నెలకి 1500 ఒక పేదవాడికి రాహుల్ గాంధీ ప్రకటన ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇది సుమారుగా వేస్తున్న లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా నెలకి 22,250 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం వెచ్చించాల్సి ఉంటుంది. సుమారుగా 2,50,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు అవుతుందనేది ఒక అంచనా. దీనికి రాహుల్ గాంధీ దగ్గర సమాధానం కూడా గట్టిగానే ఉంది. లక్షల కోట్ల రూపాయలని కార్పొరేట్లకి, అంబానీలకి, అదానీలకి దోచిపెడుతున్న ఈ ప్రభుత్వం పనితీరు, బ్యాంకుల్ని మోసం చేస్తున్న తీరు చూసిన తర్వాతే నాకు ఈ ఆలోచన వచ్చింది. దీన్ని ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం, అధికారంలోకి రాగానే. ఇది విజన్ కాదు, ఇది హామీ అని కూడా నిన్న స్పష్టంగా ప్రకటించడం జరిగింది. ఇది చాలా కీలకంగా కనబడుతుంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, రైట్, నాగేశ్వర్ గారిది కొంచెం తర్వాత తీసుకుందాం. రైట్, లక్ష్మణ్ గారు, దీని మీద మీ అంచనా ఏంటి స్పీడ్గా? పథకం చాలా మంచిది, ఆహ్వానించదగింది. చాలా కాలం నుంచి అందరికీ కనీస ఆదాయాన్ని కల్పిస్తామని చెప్పేసి పదే పదే చెబుతున్నారు. ఆత్మహత్యలు లేకపోవచ్చు కానీ ఆకలి చావులు, ఆత్మహత్యలు అంటే ఆకలి చావులు లేకపోవచ్చు కానీ దేశంలో ఆకలి ఉంది, ఆహార భద్రత కొరవడింది. అందుకనే ఆహార భద్రతా చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. దాన్ని అమలు చేయడంలో ఇప్పటి వరకు కూడా చిత్తశుద్ధి ప్రదర్శించలేదు. ఇవాళ ఎంత అవుతుంది, 1,00,000 అవుతుందా, 1,50,000 అవుతుందా, వాస్తవ లెక్కలు తీసుకున్న తర్వాత కానీ మనం అమౌంట్ ఇంత అని చెప్పలేరు. కానీ అది అలాగే 1,500, 2,000, 2,500 అనేటువంటిది కూడా చర్చనీయాంశమే. వాళ్ళ కనీస వేతనాల చట్టం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఒక వ్యవసాయ కార్మికుడికి ఎంత ఇవ్వాలి, అది ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒకే రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉత్తరాంధ్రకి వేరు, కోస్తా ప్రాంతం వేరు, రాయలసీమలో వేరు, ఈ విధంగా ఉంటుంది. దేశవ్యాప్తంగా కూడా ఒకే రీతిలో లేదు. దాదాపు 180 రూపాయలు, 76 రూపాయలు ఉన్నది ఒక విధంగా చూస్తే. సరే, అంత ఇస్తారా లేదా అనేటువంటిది వేరే విషయం. ఆ విధంగా లెక్కేసిన రోజుకు 200 రూపాయలు లెక్కేసిన 6,000 రూపాయలు. ఈ కనీస 6,000 రూపాయలు అనేటువంటిది లేకుండా ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా 18,000ని పిఆర్సీ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. అలాగే ఇవాళ రాష్ట్రాల్లో కనీస వేతన చట్టాన్ని అమలు చేసేటువంటి సందర్భాల్లో చర్చ వేస్తే ఆహారానికి ఎంత అవుతుంది, బట్టలకి ఎంత అవుతుంది, ఆరోగ్యానికి ఎంత, ఇవన్నీ అద్దెకి ఎంత అవుతుంది, ఇవన్నీ లెక్కలు కడితే దాదాపు హైదరాబాద్ లాంటి చోట, విజయవాడ లాంటి, విశాఖపట్నం లాంటి చోట 8,000, 10,000 మధ్యలో అవుతుంది.
హైదరాబాద్లో అయితే 10,000, ఇక్కడ ఇంకో 1,000-2,000 తక్కువ. సో ఈ మేరకు లెక్కలేసి ఇవ్వలేకపోయినా ఎంతో కొంత తప్పనిసరిగా ఒక 4-5 వేల మధ్యలో కన్నా ఇవ్వగలిగితే, ఇవాళ ఆంధ్రప్రదేశ్లోనే తీసుకున్నాం, కనీసం ఇది వృద్ధాప్య పెన్షన్ని 2,000 చేయడం జరిగింది, 1000 నుంచి 2,000 రూపాయలకి. వికలాంగులకైతే 3,000కి చేయడం జరిగింది. సో ఇది ఈ మేరకు అయితే తక్కువ ఉండడానికి అవకాశం ఉండదు. కనీస వేతనం అనేటువంటిది ఆయన చెప్పేది కూడా వృద్ధాప్య పెన్షన్ కంటే తక్కువ ఉండడానికి వీల్లేదు కదా. రెండవది, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి వాటా ఎంత దీంట్లో? 200 రూపాయలు. ఎంత బాధ్యతారహితంగా ఉన్నదంటే, వృద్ధులకు ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు విభజన జరిగినటువంటి నేపథ్యంలో కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశే 1000 నుంచి 2,000కి చేస్తే, వాళ్ళు మాత్రం ఆ 200 నుంచి తమ వాటా మాత్రం పెంచడంలే. సో ఇది ఒక బాధ్యతారహితంగా కేంద్ర ప్రభుత్వం అన్నది. ఆ పూర్వ రంగంలో మనం చూసినప్పుడు తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఈ విధమైనటువంటి చర్య తీసుకోవాల్సిందే. వాళ్ళే చెప్తున్నారు కదా, రైతుకు వాళ్ళ ఆదాయాన్ని రెట్టింపు చేస్తామంటారు. రైతాంగంలో ఇవాళ ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ వ్యవసాయ కార్మికుడు, అసంఘటిత కార్మికుడుగా ఉన్నవాళ్ళు, నిరుద్యోగులుగా ఉండేటువంటి వాళ్ళు, పేదరికంలో బతుకుతున్నటువంటి వాళ్ళు, ఇప్పటికీ అడుక్కు తినేటువంటి వాళ్ళ సంఖ్యను మనం కనిపిస్తూనే ఉంటుంది. ఆ అడుక్కు తినేటువంటి వృత్తే భారతదేశంలో నిషేధించాలి, అసలు అది అనుమతించకూడదు. ఇన్హ్యూమన్, అమానుషమైనటువంటి చర్య. సో ఇటువంటివన్నీ కూడా ఒక నాగరిక ప్రపంచంలోకి వెళుతున్నాము. సంపద పెద్ద ఎత్తున పెరిగిపోతుంది, లేకుండా చేయాలి. అదే అదే దాని పేదరిక నిర్మూలన పథకాలు అనేకం అమలు చేసినా ఇంకా ఆ దౌర్భాగ్య పరిస్థితి కొనసాగడం అనేది నాగరిక ప్రపంచమే తలవంచులు తెచ్చుకునేటువంటి చర్య. ఈ పూర్వ రంగంలో చూసినప్పుడు తప్పనిసరిగా సంపద సృష్టించబడుతున్నది. ఇవాళ భారతదేశ బడ్జెటే 21 కోట్లు 22 కోట్లు, రేపు ఇంకెంత పెరుగుతుందో తెలియదు. సంపద పెరుగుతున్నదని చెబుతూనే సంపదలో ఆ ప్రజలను భాగస్వాములు చేయకపోవడం దుర్మార్గమైంది. చేస్తామని చెప్తున్నారు, నినాదాలు చెప్తున్నారు, కానీ చేయడంలే. అందువల్ల ఈ ప్రతిపాదన చాలా ఆహ్వానించదగినటువంటిది. ఇవాళ మనం పౌర వ్యవహార వ్యవస్థను కూడా విస్తరించాలి, అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. ఈరోజు రూపాయికి కేజీ బియ్యం అనేది ఎందుకు వచ్చింది, లేకపోతే 2 రూపాయల కేజీ బియ్యం అనేది ఎందుకు వచ్చింది, చౌక దుకాణాల్లో అన్ని నాణ్యమైన వస్తువులు ఎందుకు ఇవ్వాలనేటువంటిది డిమాండ్ చేస్తున్నాం. ఆహార భద్రత లోపించింది కాబట్టి. నో డౌట్, అందులో సందేహం. ఆహార భద్రత లేదు, పేదరిక నిర్మూలన పథకాలు ఎన్ని వచ్చినా అది పూర్తి స్థాయిలో అవడం. అందుకని ఇది ఆహ్వానించదగినటువంటి. విజయబాబు గారు, గుడ్ మార్నింగ్ అండి. రైట్, విజయబాబు గారు కూడా ఇంకా జాయిన్ అవ్వలేదు మనతో. పార్థసారథి గారు, మీ అంచనా ఏంటి దీని మీద? ఎందుకంటే ఇది ఒక ల్యాండ్ మార్క్ స్కీమ్ అవుతుందేమో, ఎందుకంటే అధికారంలో రాగానే అమలు చేస్తామని చెప్పారు. యూపీఏకి సంబంధించినంత వరకు డెఫినెట్గా వాళ్ళు చేసిన 2-3 ల్యాండ్ మార్క్స్ అయినాయి. ఇండియన్ హిస్టరీలో ల్యాండ్ మార్క్ స్కీమ్స్ అయినాయి. ఒకటి నరేగా కావచ్చు, ఇలాంటి 2-3 అయినాయి. ఇందిరాగాంధీ చెప్పిన అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాంకుల జాతీయకరణ కావచ్చు, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే, గరీబీ హఠావో స్కీమ్ కావచ్చు. సో దీన్ని మనం ఏ యాంగిల్లో చూడాల్సి ఉంటుంది? ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీ చేపట్టేంత స్తోమతతో ఉంటుందా వచ్చిన తర్వాత? కాంగ్రెస్ పార్టీ అంటే ఏదైనా సరే పొలిటికల్ పార్టీ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి అధికారంలో రావడం కోసం వివిధమైనటువంటి పథకాలను ముందు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం కానివ్వండి, లేకపోతే ఎవరైనా సరే మేనిఫెస్టోలో. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఇది ఒక చాలా చారిత్రాత్మకమైనటువంటి వాళ్ళ స్ట్రాటజిక్ మేనిఫెస్టోలో అంశం అవుతుంది. టీవీలు ఇస్తాం, తాలిబొట్టు ఎలాగంటే ఇది బేసికలీ లైక్ ఒక మనిషి ఒక గౌరవంగా బ్రతకాలి అంటే ఆకలి చావులనే లేకుండా చేశాం. కానీ ఆకలితో అలమటించే వాళ్ళు దేశంలో ఇప్పుడు కూడాను లక్షలాది మంది ఉన్నారు, లక్షలాది మంది. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు ఇప్పుడు మనం దీని వీళ్ళు మినిమం ఇన్కమ్ గ్యారంటీ స్కీమ్ అనేది దాన్ని చెప్పే బదులు సబ్సిస్టెన్స్ ఎలవెన్స్ అంటే ఒక మనిషి గౌరవంగా బ్రతకటం కోసం రోజుకి ఎంత అవసరం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే మనం ఇప్పుడు అన్న క్యాంటీన్ అని చెప్పని అంటున్నారు. సో బేసిక్గా మీరు అన్న క్యాంటీన్ దగ్గరికి వెళ్తే కూడాను ఆ పథకం చాలా మంచి పథకం. అది ఇప్పుడు ప్రజలు ఆకలికి అలమటించకుండా, ఇప్పుడు ఒక మనిషి ఆకలిలోకి వెళ్ళినప్పుడు ఏమైనా చేయటానికి సాహసిస్తారు అది. సో అట్లీస్ట్ ఆ పార్ట్ని మనం అడ్రస్ చేయగలిగితే ఒక సివిక్ సొసైటీలో మనం ఇప్పుడు 70 ఏళ్ళ నుంచి మనం చెప్పుకొస్తున్నటువంటి ఆర్థిక ప్రగతిలో భారతదేశం ఒక గౌరవప్రదంగా ఇక్కడ మాకు ఆకలి చావులు లేవు, లేకపోతే ఆకలి కోసం అలమటించేటటువంటి ప్రజలు కొన్ని క్రైమ్స్ చేస్తారు అనేటువంటి భావాన్ని మనం ఖచ్చితంగా తీసుకురావచ్చు. ఆ భావన కలిగి అదే విధంగా వెరీ గుడ్ స్ట్రాటజిక్ మూవ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు. దాన్ని ఎంతవరకు చేయగలమా అని చెప్పానంటే, మీరు ఫినాన్సెస్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి దాని ఇంప్లిమెంటేషన్ వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళు స్టేట్స్తో షేర్ చేసుకుంటారా, లేకపోతే వీళ్ళు డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వాళ్ళే డైరెక్ట్గా స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తారా, లేకపోతే దీన్ని
నగదు బదిలీ లాగా, డీబీటీ లాగా, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ లాగా చేసి మినిమం గ్యారంటీ, ఇన్కమ్ గ్యారంటీ లాగా చేస్తారా? అవన్నీ ఇంప్లిమెంటేషన్ అది వాటి మీద క్లారిటీ వాటి మీద క్లారిటీ. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు లైన్ లో ఉన్నారు దీని మీద మనతో మాట్లాడడానికి. నాగేశ్వర్ గారు నమస్కారం అండి. హలో, రైట్, మళ్ళీ తీసుకున్న లైన్స్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. బుచ్చే చౌదరి గారు, రకరకాల వెల్ఫేర్ స్కీమ్స్ని మనం చూస్తున్నాం. వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వాలు కానీ అమలు చేస్తున్నాయి, చాలా చూసాం. కానీ చేస్తున్న పథకాల్లో ల్యాండ్ మార్క్ స్కీమ్స్గా కామన్ మ్యాన్ దాకా చేరి ఆ పేరు గుర్తుండిపోయేలాగా వచ్చే స్కీమ్స్ చాలా తక్కువ ఇప్పటి వరకు ఈ స్వతంత్ర భారతంలో. సో ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ప్రకటించిన ఈ స్కీమ్ మినిమం కనీస ఆదాయ పథకం అనే దాన్ని మనం ఎంతవరకు స్వాగతించవచ్చు అనేది ఒకటైతే, అమలులో ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది రెండోది. సార్, ఇది ఆహ్వానించదగ్గ పరిణామాన్ని నేను అనుకుంటా ఉన్నాను సార్. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత సరళీకృత ఆర్థిక విధానాలు రాకముందు సరైన డెవలప్మెంట్ రాలా, పేదరికం పోలా. ఇవాళ ఆ సరళీకృత ఆర్థిక విధానాలు వచ్చాక దేశంలో పెనుమార్పు వచ్చింది. ఆదాయాలు పెరుగుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం అంతరాలు పెరుగుతున్నాయి. ఒకవైపు సంపద లక్షల కోట్లు కొన్ని సంస్థల్లోకి కార్పొరేట్ తరహాకి వెళ్తే ఆ పేదరికంలో ఉన్నవాళ్ళు అలాగే ఉండటం చాలా దురదృష్టకరం. అందువల్ల సాంఘిక సంక్షేమ లక్ష్యంగా కొన్ని స్కీములు అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది, రైతులకు కావచ్చు లేక పేద వర్గాలకు సంబంధించి. మనం ఇవాళ ఏదైతే ఒక్క ఎగ్జాంపుల్ చెబుతున్నాను వెంకటకృష్ణ గారు, ఒకప్పుడు బ్యాంకులు జాతీయం బుచ్చే చౌదరి గారు సారీ ఫర్ ఇంటరప్షన్. చిన్న నాగేశ్వర్ గారు కొంచెం అర్జెంట్ పని ఉండడం వల్ల వారిని తీసుకుందాం, ముందు ఎటు వెళ్ళాలంట. డోంట్ వేరే అనుకోవద్దు దయచేసి. నాగేశ్వర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. నాగేశ్వర్ గారు, ఈ రాహుల్ గాంధీ ప్రకటించిన సార్వత్రిక కనీస ఆదాయ పథకం అనే దాని పట్ల మీ అంచనా ఏంటి? ఇది అమలులో ఎంతవరకు సాధ్యమవుతుంది? ఒకటి, ఇదేమీ కొత్త పథకం కాదు. ఇప్పుడు గతంలో 2 ఏళ్ల క్రితం ఆర్థిక సర్వేలో యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అని భారత ప్రభుత్వం చర్చించింది ఎకనామిక్ సర్వేలో. ఇది భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచంలో బ్రెజిల్ లాంటి అనేక దేశాల్లో డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ పేరిట ఆల్రెడీ ఈ పథకాలు అమలవుతున్నాయి. ఇందులో మంచి ఉంది, చెడు ఉంది. అందులో మొదటిగా ఇది కొత్త పథకం కాదు, అకస్మాత్తుగా వచ్చిందేమీ కాదు. గత 2-3 ఏళ్లుగా ఎప్పుడైతే ఎకనామిక్ సర్వేలో యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అని ప్రతిపాదించారో అప్పటి నుంచి చర్చ జరుగుతున్నదే ఇది. ఇక ఆ రోజు యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ సాధ్యం కాదు, ఎకనామిక్ సర్వేలో చర్చించినా కూడా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సాధ్యం కాదని చెప్పేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంలో ఏంటంటే అవుట్ స్మార్టింగ్ బీజేపీ. ఆర్థిక రిజర్వేషన్లు, ఆర్థికంగా పేదల రిజర్వేషన్ల ద్వారా బీజేపీ ఒక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించుదామని అనుకుంటోంది. దానికి విరుగుడుగా ఒక్క ప్రియాంక గాంధీ సరిపోరని కాంగ్రెస్ గుర్తించింది. దానికి విరుగుడు ఏంటంటే మేము అందరికీ కనీస ఆదాయం ఇస్తాము. ఇంకోటి ఏంటంటే ఈ బడ్జెట్ లో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు బీజేపీ ప్రభుత్వం తీసుకోబోతోంది. ఒకటి, 5 లక్షలకు ఆదాయ పరిమితి పెంచే అవకాశం ఉంది. ఇది మిడిల్ క్లాస్ పైన చాలా పాజిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. రెండవది ఏంటి అంటే రైతులకు, తెలంగాణలో రైతు బంధులాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రైతు రక్ష వస్తుంది. అక్కడ కూడా భారతదేశం ప్రభుత్వం కూడా రైతులకు ఈ రకంగా నేరుగా నగదు రూపంలో సహాయం చేసే పథకాన్ని ఆలోచిస్తుంది. ఇవన్నీ చదరంగంలో ఎత్తులపై ఎత్తులు లాంటివి. ఎప్పుడైతే మోడీ ప్రభుత్వము రైతులందరికీ కనీస కొంత ఆదాయాన్ని, కొంత డబ్బును నేరుగా ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టిందో, ఇది రైతులకే కాదు దేశంలో ప్రజలందరికీ ఇస్తున్నాం అనేటువంటి ఒక పథకాన్ని కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. ఒక రకంగా నా ఇటీవల కాలంలో అనుకుంటాను, ఎప్పుడైనా మనకు మోడీ ఓ మాట అంటారు, దానిపైన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గిచ్చుకుంటారు, తర్వాత మళ్ళీ మోడీ ఓ మాట అంటాడు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలు గిచ్చుకుంటారు. మొదటిసారి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఓ మాట అంటే బీజేపీ వాళ్ళు గిచ్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ రకంగా చర్చను మాత్రం రాహుల్ గాంధీ ఇనిషియేటివ్ తీసుకున్నాడు, ఓపెనింగ్ బాల్ కొట్టేశాడు. ఇక బడ్జెట్ లో మోడీ ప్రభుత్వం ఏం చేసినా కూడా మేము ముందే చెప్పాం కదా అనేటువంటి వైఖరి. అయితే ఇది ఎంత మేరకు ఎన్నికలపై ప్రభావం చెప్తుంది? మీకు గుర్తునే ఉంటుంది, 2009 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కూడా
నేను ప్రతి ఇంటి కుటుంబానికి 2,000 రూపాయలు నేరుగా ఇచ్చేస్తానని చెప్పాను అప్పుడు. అవును సో కానీ ఏం ప్రాక్టికల్ గా ఏం జరగలేదు. రాజశేఖర రెడ్డి ఏమీ చెప్పలేదు, నేనున్న పథకాలు అమలు చేస్తాను అని 1 2 7 గంటలు 9 గంటలు విద్యుత్ అన్నట్టున్నాడు. కానీ ఆయన గెలిచేది ఓడిపోయాడు. అందువల్ల ఎంతటి ప్రభావం చూపుతుందనేది చెప్పలేము. కానీ ఇక్కడ మనకి రావాల్సిన ఒక విశ్లేషణ ఏంటంటే, నేను కోరుకుంటున్నది మీ దగ్గర నుంచి, ఇప్పటికే నరేగా ఒక స్కీమ్ ఉంది, తర్వాత పెన్షన్ స్కీమ్స్ ఉన్నాయి, తర్వాత సో ఇంకా చాలా 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 సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా కానీ డైరెక్ట్గా కానీ వస్తున్నవి చాలా ఉన్నాయి. అవన్నీ అపార్ట్ ఫ్రమ్ ఆల్ స్కీమ్స్ ఇది ఉంటుందా, లేకపోతే ఇంక్లూడ్ చేస్తారా అనే దాని మీద ఒక్కొక్క అసలు హలో చెప్పండి సార్. అది ఫండమెంటల్ క్వశ్చన్ మీరు అడిగింది. ఇప్పుడు ఈజ్ ఇట్ అన్ యాడ్ ఆన్ స్కీమ్ ఆర్ విల్ ఇట్ రిప్లేస్? ఇప్పుడు చాలా మంది ఈ పథకాన్ని సమర్థించే ఆర్థికవేత్తలు చెప్పేది ఏంటంటే, ఇది ఉన్న వాటిని అన్నిటినీ తొలగించి, అంటే ప్రభుత్వం ఇప్పుడు ఏ పనులు అయితే చేస్తుందో అవన్నీ తీసేసి ప్రధానంగా కేవలము ఈ ఒక్క పథకాన్ని పెడతామని. అదే జరిగితే పేదలకు మరింత అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఉదాహరణకు 1,000 రూపాయలు 1,500 ఇస్తావు. ఇప్పుడు ఇలా ప్రభుత్వ పాఠశాలలు ఉండవు, ఇక ప్రభుత్వ ఆసుపత్రులు ఉండవు, ప్రభుత్వ పింఛన్లు ఉండవు, ఈ పంటల బీమా ఉండదు. ఇవన్నీ పోతే నిజంగా అల్టిమేట్ గా పేదలకు నష్టం. అందులో ఇది యాడ్ ఆన్ గా ఉంటే లాభం. అంటే ఇప్పుడు ఉన్న పథకాలకు అదనంగా ఉంటే లాభం. ఉన్న పథకాలకు అదనంగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు చరిత్ర ఏం చెప్తోంది, చాలా చోట్ల 2-3 రకాలు ఉన్నాయి. కొన్ని చోట్ల ఇవన్నీ తీసేసి ఓన్లీ ఇది ఒక్కటే పెట్టారు. అక్కడ చాలా తీవ్ర ప్రతిఘటన కూడా ఉంది. ఇప్పుడు బ్రెజిల్ లాంటి దేశాల్లో అమలు చేశారు. అక్కడ ఏంటంటే పూర్కు మాత్రమే ఇచ్చారు. మన దేశంలో ఎవరు పేదలు? ఇటీవల ఎకనామికల్ వీకర్ సెక్టర్ రిజర్వేషన్ ప్రకారం 8 లక్షలు అంటే నెలకు 70,000 ఆదాయం, 67,000 ఆదాయం ఉన్న వాళ్ళు కూడా పూరే కదా మన దేశంలో. అందువల్ల మన దేశంలో పేదల్ని నిర్వచించడం చాలా కష్టం. ఈ పథకం అమలైతే నా నమ్మకం వెంకటకృష్ణ నాగేశ్వర్ కూడా వస్తుంది నెలకు 1,000-2,000. మన ఇద్దరం పేదలమే, అందరం పేదలమే కదా. మనం మించిన పేదలు ఇంకొకటి ఉన్నాడు దేశంలో. అందువల్ల ఈ రకంగా మనలాంటి దేశంలో అమలు చేయాలంటే 50% జనాభా కవర్ అవుతుంది కనీసం. కవర్ కాకపోతే వాళ్ళకి ఓట్లు పడవు కదా, ఓట్లు కూడా తెచ్చింది కదా ఎవరైనా. సో 50% మంది పేదలకు ఇవ్వాలి అంటే ఎంత ఇవ్వాలి? ఇప్పుడు అనేక లెక్కలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఒక ఆంగ్ల పత్రిక ఆల్రెడీ క్యాల్కులేషన్స్ ఇచ్చింది, ఫిగర్స్ కూడా ఇచ్చింది. నెలకి 1,500 ఒక వ్యక్తికి ఇవ్వాల్సి ఉంటుంది పేదవాడికి. ఈ ప్రకారం నెలకు 22,250 కోట్ల రూపాయలు అవుతుంది. సంవత్సరానికి 2.7 లక్షలు, 2,70,000. అది కరెక్ట్ లెక్క కాదు. ఎందుకంటే 50% జనాభాకి ఇస్తే సాధ్యం కాదు. వాళ్ళు లెక్కేసిందంటే 20 కోట్లకే. అది అంటే కాంగ్రెస్ సోర్సెస్ ను ఉటంకిస్తూ నిన్న జాతీయ టీవీ ఛానల్ చెప్పింది ఏంటంటే 1,200 నుంచి 1,500 ఇవ్వవచ్చు అని. అంటే 1,500 రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తే 20 కోట్లు లెక్కేశారు. కానీ నా అంచనా అది 20 కోట్లకు ఉండదు మన దేశంలో. కనీసం ఒక 50 కోట్ల మంది 60 కోట్ల మందికి ఉంటుంది. ఎందుకంటే మనకు ఇప్పుడు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అది 75% జనాభాకు వర్తిస్తుంది. ఇప్పుడు ఇండియాలో అది ప్రాక్టికల్ ఎలక్టోరల్ డెమోక్రసీలో 20% దగ్గర ఆగే క్వశ్చనే లేదు. ఆరోగ్యశ్రీ ఉంది. ఆరోగ్యశ్రీలో బహుశా జనాభా కన్నా ఎక్కువ కూడా కొన్ని చోట్ల కార్డులు ఉన్నాయి. రేషన్ కార్డులు, వైట్ రేషన్ కార్డులు జనాభా కన్నా ఎక్కువ ఉంటాయి. మనకు మన దేశం ఒక ప్రత్యేకత. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక దశలో అక్షరాస్యుల సంఖ్య జనాభాను మించింది. సో ఇట్లుంటే మన దగ్గర కార్డులు జనాభా కనెక్ట్ ఉంటారు. ఎందుకంటే మన పక్కన ఉన్న పాకిస్తాన్ వాళ్ళకు, బంగ్లాదేశ్ వాళ్ళకు కూడా కార్డులు ఇస్తుంటాం. సో అందువల్ల మన ప్రత్యేకత అది. అందువల్ల 50% జనాభాకి ఇచ్చినప్పుడు 12 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. నాగేశ్వర్ గారు, మీతో జనసేన పార్థసారథి గారు ఒక విషయం ఏదో క్లారిఫికేషన్ కోసం అడుగుతున్నారు. నాగేశ్వర గారు, నాకు ఇందులో ఒకే ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే, వీళ్ళు దీన్ని ఒక సోషల్ సెక్యూరిటీ, సాంఘిక భద్రత అంటే ఇప్పుడు మన యూఎస్లో చూడండి, జాబ్లెస్ వాళ్ళకి వీక్లీ కార్డ్స్ లాగా ఏదో ఇస్తూ ఉంటారు అక్కడ, సబ్సిస్టెన్స్ లాగా. అలా పెట్టుకున్నారా? లేకపోతే ఇప్పుడు ఓన్లీ వీళ్ళ స్కీమ్ పేరు చెప్పింది అయితే మినిమం ఇన్కమ్ గ్యారంటీ స్కీమ్ అన్నారు. మినిమం గ్యారంటీ స్కీమ్ అని మీరు అనుకున్నప్పుడు మనకేమవుతుందంటే, ఇప్పుడు ఉన్నట్టు మన్రేగా కానివ్వండి, లేకపోతే వీళ్ళకి ఇచ్చే నిరుద్యోగ భృతి అవన్నీ ఒక ఛానల్ అవుతుంది. లేదు మనం ఓన్లీ ఫుడ్ సెక్యూరిటీ యాంగిల్లో తీసుకుంటే ఎవరు ఆకలితో ఉండకూడదు అనుకున్నప్పుడు మన దీంట్లో ఏమవుతుందంటే సాంఘిక భద్రత, మనకు ఆహార భద్రత కల్పించాల్సి అనుకున్నప్పుడు అది నంబర్ తగ్గొచ్చు. కానీ రెండు క్లబ్ చేసినప్పుడు అది ఒక సీరియస్ ల్యాబ్స్ లాగా అనిపిస్తూ ఉంది నాకు. ఇది అంటే దీనిలో ఇంకా క్లారిటీ రాలేదు వీళ్ళు ఎలాగ చేయగలరు దాని మీద. నిన్న చిదంబరం ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లియర్ గా ఈ క్వశ్చన్ యాడ్ ఆన్ అవుతుందా రిప్లేస్మెంట్ అవుతుందా అని చెప్పలేదు. ఆయనే కాదు ఎవరు చెప్పరు ఎన్నికలకు ముందు. ఎందుకంటే ఇది రిప్లేస్మెంట్ అవుతుందంటే ఒకడు ఓటేయడు, వెరీ క్లియర్ అది.
అందువల్ల ఖచ్చితంగా యాడ్ ఆన్ అనే చెప్తారు. యాడ్ ఆన్ అనే చేశారనుకోండి 10 నుంచి 12 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. కనీసము నెలకు ఏ తక్కువ మీరు ఇంకా అది కొద్దిగా తగ్గించి ఇచ్చినా కూడా 5 లక్షల కోట్ల కన్నా తగ్గదు. అసాధ్యం 5 లక్షల కోట్లు ఖచ్చితంగా ఇవ్వచ్చు. 5 లక్షల కోట్లు ఎందుకు ఇవ్వచ్చు అంటే మన దేశంలో బడా కార్పొరేట్ రంగానికి ఇచ్చే రాయితీలు 6 లక్షల కోట్లు ఏడాదికి. వాళ్ళందరికీ ఆపితే వీళ్ళకి ఇవ్వచ్చు. ఆ రాజకీయ ధైర్యం వీళ్ళకు ఉన్నదా? నిజంగా చేయాలనుకుంటే రైట్ 100% యు ఆర్ రైట్. ఎందుకంటే రాహుల్ గాంధీ ఆ పాయింట్ టచ్ చేశాడు నిన్న. ఈ కార్పొరేట్లకు ఇచ్చే సబ్సిడీలు ఇవన్నీ లెక్కేసుకుంటే ఇది ఈజీ అమలు చేయడం అనే పదం వాడాడు నిన్న. కాబట్టి రిచ్ ను సూపర్ రిచ్ ను ఇప్పుడు ఉదాహరణకు మన దేశంలో 119 మంది కుబేరులు ఇటీవల ఆక్స్ఫామ్ రిపోర్ట్ ప్రకారం వాళ్లకు ప్రతిరోజు 2200 కోట్లు ఆదాయం. అంటే ప్రతి నెల 66-70 వేల కోట్లు వస్తుంది. రైట్. ప్రతి నెల 70,000 కోట్లు. 2200 ఇంటూ 30 మీరు తీసేస్తే 70,000 కోట్లు ఒక్క 119 మందికి. కరెక్ట్ కరెక్ట్. సో అందువల్ల మన దేశంలో సంపద లేక కాదు, ఇవ్వలేక కాదు. సమస్య ఏంటంటే ఆ రకమైనటువంటి ధైర్యము, సాహసము, పొలిటికల్ కమిట్మెంట్ చేయగలుగుతారా? ఎందుకంటే మన ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ స్వభావం మనకు తెలుసు కనుక చేయగలిగితే డెఫినెట్ గా చేయొచ్చు. అసాధ్యమైతే కాదు. చేస్తారనే ఎక్స్పెక్ట్ చేద్దాం. విల్ హోప్ ఫర్ బెస్ట్. థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. బుచ్చే చౌదరి గారు యు ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు నాగేశ్వర్ గారు చెప్పింది కూడా చూసినట్లయితే ఇది డెఫినెట్గా చేయగలిగే అంశమే. కానీ పొలిటికల్ విల్ అనేది ఎంతవరకు వీళ్ళు ఆ విల్ వీళ్ళకు ఉంది, కార్పొరేట్లను కాదని కార్పొరేట్ల సబ్సిడీలు కట్ చేసి ఇవ్వగలిగేంత ధైర్యమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారా అనేది క్వశ్చన్ రేజ్ అవుతుంది. వెంకటకృష్ణ గారు, దేశ సంపద పెరుగుతూ ఉంది, రోజు రోజుకి పెరుగుతుంది. అనేక ట్యాక్సుల రూపేణ దేశ సంపద పెరుగుతూ ఉంది. అదేవిధంగా దేశంలో ఉన్న పేద ప్రజల ఆదాయం కూడా పెరుగుతూ ఉంది సార్. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇవాళ ఏదైతే నాగేశ్వర గారు చెప్పిన దాంట్లో 50% పైన ఇవ్వాల్సి వచ్చిన అనేది తగ్గిపోతుంది సార్. నా ఉద్దేశంలో మేము చూస్తున్నాం. దాదాపు 36 సంవత్సరాలుగా ఆ పేదరికం నుంచి ఎక్కడ వస్తున్నారో రాజకీయ నాయకుడిగా చూస్తూ వస్తున్నాం. అప్పటికిప్పటికి చాలా మార్పు వచ్చింది. ఆదాయాలు పెరిగినాయి. ఎంతో కొంత శ్రామిక వర్గంలో ఆదాయాలు పెరిగినాయి. కానీ ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది, మర్చిపోబోకండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న స్కీములు ఇవాళ 2,000 రూపాయలు మనం పెన్షన్ 1,500, 5,000 దాకా ఇస్తున్నాం. అసలు 2 చేతులు లేని వాళ్ళకి 5,000 రూపాయల దాకా పెన్షన్ ఇచ్చేది. అలా కిడ్నీ వ్యాధిగ్రస్తులు లాంటి వాళ్ళకి 3,500 ఇచ్చేది. ఇవన్నీ స్కీములు నడుస్తున్నాయి. ఇవాళ కేంద్రం యాడ్ ఆన్గా చేసుకుంటే యాడ్ ఆన్గా చేయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఇతర పథకాలు మొన్న ఏమైంది, అనేక కేంద్ర పథకాలు రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. కేంద్రం వాటికి నిధులు ఆపేసింది. దానివల్ల రాష్ట్రాల మీద బాధ్యత పడతా ఉంది. ఆదాయాలేమో కేంద్రానికి, రాష్ట్రాలకేమో ఆదాయం తక్కువ వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. ఇవాళ ఏదైతే ఉందో ఒకటి సామాన్యులకి ఎంతో కొంత మరీ నిరుపేద లేరు. ఒకటి ఆంధ్రప్రదేశ్ ఉంది. 56 లక్షల మంది దాదాపుగా పెన్షన్ తీసుకుంటూ నిరుపేదలకన్నీ అందుతున్నాయి కదా. ఉదాహరణకి ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. వాళ్ళు న్యూట్రల్స్ అంటాం. వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు 1,500. వాళ్ళు మళ్ళీ రోడ్డు మీద ఎందుకు బెగ్గింగ్ వస్తూ ఉన్నాడు. అలాగే ఒక వికలాంగుడికి డబ్బు ఇస్తూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళు ఎందుకు రోడ్డు మీద యాచన చేస్తూ ఉన్నారు అంటే ఎక్కడో తేడా వస్తుంది. మనం అసలైన అర్హులు ఎవరనేది నిర్ణయం కావాలి. ఇవాళ ఆధార్ కార్డు వచ్చిన తర్వాత సాధికార సర్వే జరుగుతూ ఉంది. సాధికార సర్వేలో ఎవరు అర్హులు ఎవరు కాదు నిర్ణయం వస్తుంది. అయితే ప్రభుత్వాలు ఓట్ బ్యాంక్ రాజకీయాలు వెళ్తాయి. ఏ పార్టీ, మా పార్టీ కావచ్చు, ఏ పార్టీ కావచ్చు, ఓట్ బ్యాంక్ రాజకీయాల వల్ల సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల అర్హులతో పాటు అనర్హులు కూడా లబ్ధి పొందే పరిస్థితి వస్తుంది. వాళ్ళు తగ్గించాల్సిన అవసరం ఉంది. ఎగ్జాంపుల్ చెబుతున్నాను వెంకటకృష్ణ గారు. నేను 95లో సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నా. ఆ టైంలో ప్రజల కంటే రేషన్ కార్డులు ఎక్కువగా ఉన్నాయి. అర్హులకి ఇద్దాము, అనర్హులు తీసేద్దామని ఒక ప్రయత్నం చేసినప్పుడు ఎక్కడో ఒక జిల్లా పరిషత్ మండల ఎలక్షన్లో ఎవరో ఓడిపోయారని, వాడు ఓడిపోవడానికి కారణాలు గుడ్డిగా ఈయన సర్వే చేయించాడు సార్, అందుకని పోయిందన్నారు. రామారావు గారు ఆ టైంలో ఎందుకు ఇవన్నీ నెత్తినేసుకోవడం అని చెప్తే నేను కూడా తగ్గిపోయాను. అంటే పరిస్థితులు చెప్తున్నా. ఇవాళ ఏదైతే అర్హుల నిర్ణయం కావాల్సిన అవసరం ఉంది. అర్హుల నిర్ణయం అయితే ఇది సాధ్యమే, ఎందుకంటే అసాధ్యం కాదు. వేటిని తగ్గించక్కర్లా. ఇవాళ దీనివల్ల రాష్ట్రానికి కూడా మేలు జరుగుతుంది. రాష్ట్రాలకు మేలు జరుగుతుంది. ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెబుతున్నా. ఇవాళ చంద్రన్న బీమా ఉంది, పిఎం చంద్రన్న బీమా ఉంది సార్. ఇవాళ ఎంత మేలు జరుగుతుంది వాళ్ళకి. ఒక కుటుంబం అర్ధంతరంగా
కుటుంబ పెద్ద మరణిస్తే వారికి ఆదుకోవడం కోసం ఇవాళ బ్రహ్మాండమైన పథకం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ పథకం బ్రహ్మాండంగా ఉంది సార్. మేము చూస్తున్నాం, చచ్చిపోయిన రోజున 5,000 మట్టి ఖర్చులకు ఇచ్చేవాడు వాళ్ళు ఇస్తూ ఉన్నారు. 5 లక్షల రూపాయలు 15వ రోజు కల్లా 5 లక్షల రూపాయలు నష్టపరిహారం వస్తుంది ప్రమాదంలో మరణిస్తే. PM గారు ఇచ్చిన స్కీమ్లో 2 లక్షల రూపాయలు 50 సంవత్సరాల లోపల మరణించిన వాళ్ళకి వస్తున్నాయి. అందువల్ల ఇది ఒక మంచి స్కీమే కదా, సోషల్ సెక్యూరిటీగా ఉంది ఇవన్నీ కూడా. అందువల్ల ఈ పథకాలు అవసరం ఉంది. సామాన్య ఇప్పుడు రైతులు కూడా ఇవాళ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కారణాలు మీకు తెలుసు. ఒకటి, ప్రకృతి విలయాల వల్ల దెబ్బతింటున్నాయి. రెండోది అంటే ఆత్మహత్యలు చేసుకునే సెక్షన్స్ ఉన్నాయి, లేకపోతే ఆకలితో అలమటించే సెక్షన్స్ ఉన్నాయి, చేసుకోవడానికి పని లేక లేకపోతే చేసుకునే ఓపిక లేని సెక్షన్స్, ఇలా రకరకాల సెక్షన్స్ ఉన్నాయి. మనం సమాజాన్ని విడదీస్తే మధ్యతరగతిలో 2 కేటగిరీస్ చెప్తారు. ఎగువ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి 2 ఉంటాయి. మళ్ళీ పేద వర్గాలు, నిరుపేద వర్గాలు 2 ఉంటాయి. సో దీన్ని ఎలా కేటగరైజ్ చేయాలి? మీరు అన్నది కరెక్ట్. ఒకటి, అర్హుల్ని సెలెక్ట్ చేయడంలోనే ఈ స్కీమ్ సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. ఎవరికి పడితే వాళ్ళకి మీరు అన్నట్టుగా కార్డులు, రేషన్ కార్డులు పక్క దేశాలకో పక్క రాష్ట్రాలకో ఇచ్చుకుంటూ పోతే ఇంకా ఏది సక్సెస్ కాదు, అది దుర్మార్గుల పాలకు వెళ్ళిపోతుంది. రైట్, రవిచంద్రారెడ్డి గారు, ఇది ఎంతవరకు ఇది వెంకటకృష్ణ ఒక్క నిమిషం చెప్పండి. ఒక్క నిమిషం ప్లీజ్. ఇవాళ అర్హులు నిర్ణయించడంలో ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నాం? ఇవాళ ఓటర్ లిస్ట్ కూడా సక్రమంగా చేయలేకపోతున్నారు. అదే కదా, ఇంత యంత్రాంగం ఉండి కూడా ఓటర్ లిస్ట్ కూడా పెర్ఫెక్ట్ చేయలేకపోతున్నారు దేశంలో. అలాగే ఇవాళ కింద లెవెల్లో సర్వే చేసేటప్పుడు సరిగా చేస్తే ఈ సమస్య రాదు సార్. ప్రలోభాలకు లొంగకుండా కరెక్ట్గా సర్వే చేసి ఎన్యూమరేట్ చేసి సాధికార సర్వే పెర్ఫెక్ట్ గా చేస్తే 100% పెర్ఫెక్షన్ తేవచ్చు సార్. రైట్, ఈ స్కీమ్ పట్ల మీ అవగాహన ఏంటి? మీకేమనిపిస్తోంది? ఇది మరో గరీబీ హఠావో అవుతుందా, లేకపోతే ఎన్నికల ముందు వేసిన ఒక గిమ్మిక్ లా కనబడుతుందా? మీరు పార్టీ మారిన తర్వాత వేసాడు రాహుల్ గాంధీ ఈ పథకం. ఒక్క మాట సరదాగా, సారీ, ఎప్పుడు చేసినా రాహుల్ గాంధీ గారు చేసినా మరి ఎవరు చెప్పినా మంచి మాటే అవుతుంది. ఇది ఇంప్లిమెంటేషన్ లోకి వస్తే ఖచ్చితంగా గొప్ప పథకమే అవుతుంది. మనము ఈ పథకాన్ని కొత్తగా చూస్తున్నాం. ఈ పథకానికి ఉన్న నేపథ్యం కూడా చూడాలి. ఒకవైపు నేపథ్యం ఏంటంటే, ఈ నేపథ్యంలో సబ్కే సాత్ సబ్కా వికాస్ అని మోడీ గారు ఏదైతే పథకం తెస్తా అని చెప్పారో పోయినసారి, అది ఫెయిల్ అయిన దగ్గర ఈ రోజు రాహుల్ గాంధీ గారు సబ్కో పైసా మినిమం ఇన్కమ్ గ్యారంటీ స్కీమ్ అనేది ఏదైతే తీసుకురావడం జరిగిందో, మినిమం ఇన్కమ్ గ్యారంటీ స్కీమ్ అనేది మినిమం ఓట్ గ్యాదరింగ్ స్కీమ్ కింద ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడేదే, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కి 10% రిజర్వేషన్ ఎప్పుడైతే బీజేపీ ఇచ్చిందో, దాన్ని ఒక బ్రహ్మాస్త్రంగా ఏదైతే ప్రొజెక్ట్ చేయబడిందో అన్ని మీడియాల్లో, ఒక వెసులుబాటు కోసం, దాన్ని అధిగమించడం కోసం వాళ్ళు 10% మందికి మేలు చేసే స్కీమ్ తీసుకొస్తే మనం 50% మందికి మేలు చేసే స్కీమ్ తీసుకురావాలని పోటాపోటీగా తీసుకొచ్చిన స్కీమ్ అయినా ఆలోచన మంచిదే. పేదవాడు ఎప్పటికీ పేదవాడుగా ఉండకూడదు. పేదవాడు ఆకలితో పడుకొని నిద్రపోవాల్సిన పరిస్థితి, దుస్థితి రాకూడదు. ఖచ్చితంగా ఈ స్కీమ్ కి ఇంకొక నేపథ్యం కూడా ఉంది. గతంలో 2009లో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కి వచ్చినప్పుడు, మహాకూటమి ద్వారా ఎలక్షన్కి వచ్చినప్పుడు డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్ ఏదైతే 1,500 రూపాయలు, 2,000, 2,500 రూపాయలు ఈ పథకాలన్నింటినీ రీప్లేస్ చేస్తూ ఫుల్ పేజ్ యాడ్లు ఇవ్వడం జరిగింది ఎలక్షన్లో 1 నెల రోజుల పాటు. కానీ ఆ రోజు ఏమీ చెప్పని రాజశేఖర రెడ్డి గారిని గెలిపించడం జరిగింది. ఆ రోజు ఉన్న స్కీములు కంటిన్యూ చేస్తామని చెప్పినప్పటికీ ఆయన్ని గెలిపించడం జరిగింది సింగిల్ గా. ఈ రోజున అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. 75 రూపాయలు ఉన్న పెన్షన్ స్కీము 200కు పెంచిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది అయితే, 200 నుంచి 1000 రూపాయలకు పెంచింది చంద్రబాబు నాయుడు గారే. ఈ రోజు 1000 రూపాయలని 2000 చేస్తా అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు అయితే, ఎలక్షన్ కు ముందే ఆ స్కీమ్ ని చంద్రబాబు నాయుడు గారు లాక్కున్నా 2000 స్కీమ్ ని ఫిబ్రవరి 1వ తేదీ నుంచే ఇంప్లిమెంట్ చేయడానికి శ్రీకారం చుట్టారు. అంటే సంక్షేమ పథకాలు ప్రజల్ని ఏ విధంగా ఆకట్టుకోవడంతో పాటు, వాళ్ళ అవసరాలు ఇన్స్టెంట్ గా తీర్చడంతో పాటు, వాళ్ళు ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ గా మారతారు. ఖచ్చితంగా మనకు రాజకీయంగా కూడా కలిసి వచ్చే అంశం. ఎన్ని పనులు చేసినా, ఎన్ని అభివృద్ధి పనులు చేసినా సంక్షేమ పథకాలు లేకుండా ఓట్లనేటి మనం తీసుకోలేం జనం దగ్గర అనేది ప్రతి రాజకీయ పార్టీకి ఉన్న అవగాహన. ఆ అవగాహనలో భాగంగా రాహుల్ గాంధీ గారు చేసిన ప్రకటన నిజంగా సంచలనాత్మకం. ఏదైతే మినిమం ఇన్కమ్ గ్యారంటీ స్కీమ్ అనేది ఉందో, ఇప్పుడు బీజేపీ వాళ్ళు దాన్ని డిఫెండ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అనేది నా అభిప్రాయం. రైట్, వెంకటరెడ్డి గారు మీరు కొంచెం వెయిట్ చేయండి. ఇప్పుడే విజయబాబు గారు కూడా జాయిన్ అయ్యారు. విజయబాబు గారు,
రాహుల్ గాంధీ చేసిన ఈ ప్రకటన మరో గరీబీ హఠావో లాంటిది అవుతుందనేది మెజారిటీ, అంటే ఒకటి రెండు బీజేపీతో పాటు ఒకటి రెండు పార్టీలు దీన్ని తప్పుపడుతున్నాయి, లేకపోతే ఇది సాధ్యం కాదని, లేకపోతే వాళ్ళకు ఉన్న దీని ప్రకారం. బట్ మెజారిటీ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆర్ పొలిటికల్ పార్టీస్ దీన్ని ఇది సాధ్యమే, లేకపోతే ఇది ఇందిరాగాంధీ గరీబీ హఠావో పోలిన స్కీమ్ అని రకరకాలుగా మాట్లాడుతున్నారు. సో మీకేమనిపిస్తుంది ఇది? ఇప్పుడు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలు పైబడిన నేపథ్యంలో రెండవ ప్రపంచ యుద్ధం వచ్చి మొత్తం భస్మీపట్నం అయిపోయినటువంటి జపాన్ లాంటి దేశాలు స్వల్పకాల వ్యవధిలో ఒక సమష్టి కృషితో నిరంతరంగా పనిచేసి ఆ దేశాన్ని అభివృద్ధి చేసుకున్నటువంటి పరిస్థితి చూసాం. మరి ఈ దేశంలో పరిస్థితి ఎందుకు ఇలా వచ్చింది? ఈ రోజుకి ఇంకా పేదరికం గురించి మనం మాట్లాడుకోవటం, అసమానతల గురించి చర్చించుకునేటువంటి పరిస్థితికి ఎవరు కారకులు అని కనుక ఒకసారి మనం చూసుకుంటే పూర్తిగా దీన్ని కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజుకి ఇంత తీవ్రమైనటువంటి అసమానతలు, హ్యావ్స్ హ్యావ్ నాట్స్, అంటే జంషెడ్ టాటా లాంటి కష్టపడి పనిచేసినటువంటి పారిశ్రామికవేత్తలు కూడా సంపాదించుకోలేదు. రాజకీయాల్లో 5 ఏళ్ళు ఎవడైనా వేలు పెట్టి పదవులు సాధించుకుంటే బ్రహ్మాండంగా కోట్లుగా పడిగెత్తేటువంటి పరిస్థితి అప్స్టార్ట్స్ వీళ్ళంతా కూడా. సో ఇలాంటి అసమానతలకు ప్రధానంగా కారణం కాంగ్రెస్ పార్టీ. ఇకపోతే ఇవాళ బీజేపీ సమగ్రమైనటువంటి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇందా బుచ్చయ్య చౌదరి గారు చెప్పినటువంటి చంద్రన్న లాంటి పథకాలు వీటన్నిటివి కూడా ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ పథకాలు. వీటికి పేర్లు మార్చేటువంటి అసలు అన్యాయం కదా. కనీసం ప్రధాని ఫోటో కానీ లేకపోతే కన్సర్న్ మినిస్టర్ ఫోటో కానీ లేకుండా లెట్ మీ కంప్లీట్ ఇంటరప్ట్ చేయొద్దు. విజయబాబు గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్న పేర్లు వివాదం అవుతుంది, చెప్పాలి కదా. ఇదంతా కూడా కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్పాలి. అంటే ఈ పథకాలు అనేటువంటి ప్రజలకు తెలియాలి కదా. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు అయితే వీటికి పేర్లు మార్చేసి చేసుకుంటున్న నేపథ్యం. తర్వాత సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది ఏంటంటే ఎరాడికేషన్ ఆఫ్ ద పావర్టీ అండ్ ఈక్వాలిటీ కోసం ప్రయత్నం చేస్తున్నట్టు. ఇది ఆగిపోవటం, ఫెయిల్ అవటం కాదు, ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఈ నిరంతర ప్రక్రియలో మీరు నిష్పత్తి కనుక చూసుకున్నట్లయితే సంవత్సరం జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తెలుస్తుంది. సో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి దానికి ప్యారలల్గా వాళ్ళు రాహుల్ గాంధీ గారు చేశారు. అయితే పేదరికాన్ని ఎరాడికేట్ చేస్తామని ఏ ఒక్క నాయకుడు ముందుకు వచ్చినా కూడా ఆహ్వానించదగినటువంటి పరిణామమే. కానీ ఇందాక పెద్దలు బుచ్చయ్య చౌదరి గారు చెప్పినట్టుగా మేము 1500 రూపాయలు ఇస్తున్నాము, ట్రాన్స్జెండర్స్ రోడ్డు మీద పడి ఎందుకు అడుక్కుంటున్నారు అని అన్నారు. అంటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఈ ప్రపంచంలోనే భారతదేశానికి ఉన్న ఒక్క చైనా తప్ప అత్యధిక గొప్ప సంపద ఏంటి అన్నట్లయితే హ్యూమన్ రిసోర్స్. ఈ హ్యూమన్ రిసోర్స్ని ప్రాపర్గా వాళ్ళకు ఉపాధి కల్పించి దాన్ని ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ సంగతి చూసుకుందాం. మీకు తెలుసు, నాకు తెలుసు ఏ రకంగా అది లబ్ధిదారులకి అర్హులకి ఎంతవరకు అందుతున్నాయి, మిగతా ఏ రకంగా దారి తప్పుతున్నాయి, దానికి ఫలితంగా సంకుచిత రాజకీయ నేతలు ఏ రకంగా దౌర్భాగ్యంగా దిగజారి పేదలకు అందాల్సిన ఫండ్స్ ఏ రకంగా తినేస్తున్నారో మనం చూసాం. తర్వాత ఓట్ల గురించి ఇందాక పెద్దలు బుచ్చయ్య చౌదరి గారు చెప్పారు. నిన్నగాక మొన్న చూసాం, ఆయన వైఎస్ఆర్సీపీ నాయకులు బొత్స సత్యనారాయణ గారు కానీ అంతకుముందు జనసేన నాయకులు కానీ గగ్గోలు పెట్టి మహాప్రభు దొంగ ఓట్లు పెడుతున్నారు, మా ఓట్లన్నీ తీసేస్తున్నారని. సో ఇటువంటి పాలకులు ఉన్నప్పుడు ఎక్కడ ఏ స్కీమ్ అయినా కూడా ఆలోచన వేరు, ఆచరణ వేరు. ఆలోచనకి ఆచరణకి మధ్యలో ఉన్నది ఏంటంటే ఒక గ్యాప్. దీనికి ఒక స్పష్టమైనటువంటి కన్స్ట్రక్టివ్గా కమిటెడ్ లీడర్స్ అనేటువంటి వాళ్ళు ఉంటేనే ఆచరణ సాధ్యం అవుతుంది. కాబట్టి స్కీములు, పథకాలు, ఆలోచనలు బాగానే ఉంటాయి, కానీ ఇంప్లిమెంటేషన్లో మనం గరీబీ హఠావో కొంతవరకే అయింది. ఆ రోజున బర్రెలు వీటన్నిటిని కూడా ఇందిరాగాంధీ గారు ఇస్తే బ్యాంకుల్లోనే అక్కడి నుంచి అక్కడండి కాదు, అసలు బర్రె అనేది కనిపించకుండా బ్యాంకుల్లో అట్నుంచి అటు చేశారు. ఇవాళ బియ్యం గురించి నిన్న ఒక మిత్రుడు చెప్తున్నాడు. బియ్యం అంట వీళ్ళు రేషన్ కార్డులోనే డబ్బులు ఇచ్చేసేస్తే వాడు 100 రూపాయలు ఇచ్చేస్తాడంట ఈ కార్డు ఇస్తే. అంటే అదే చెప్తున్నాడు. అంటే ఇటువంటి పథకాల ఆలోచనలు ఎన్ని చేస్తే ఫస్ట్ ఎందుకంటే ఇక్కడ దానికి సింపుల్ సార్, వాళ్ళకి ఆ బియ్యం వాళ్ళు తినదలుచుకోలేదు. అదే చెప్తున్నా, కార్డులను దగ్గర పెట్టుకుని వాటిని మిల్లులకు తీసుకెళ్తారు. ఇది మనం జర్నలిజం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ మొదలెట్టారు. ఈ ప్రచార కార్యక్రమాలు ఆపండి. విజయబాబు గారు కూడా క్యాంపెయిన్ మొదలెట్టారు. విజయబాబు గారు కూడా క్యాంపెయిన్ పెట్టారు, క్యాంపెయిన్ పెట్టారు, ఆయన క్యాంపెయిన్ పెట్టారు. అనేది ఒకటే, ఒక స్కీమ్ ని ఒక్క నిమిషం
కాబట్టి నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే లెట్ మీ క్లారిఫై. వెంకటకృష్ణ గారు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. బుచ్చయ్య చౌదరి గారు ప్లీజ్ డ్యూ రెస్పెక్ట్, ఒక్క నిమిషం దయచేసి. ఇక్కడ పేర్లు గురించో లేకపోతే పథకాల గురించో మనం సార్ పథకం మంచిదైతే, ఆ పథకం ప్రజలకు నిజంగా ఉపయోగపడేదైతే ఎన్ఆర్ఈజిఎస్కి వాళ్ళ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసుకుంటుందండి? ఖచ్చితంగా అది యూపీఏ పెట్టిందని ల్యాండ్ మార్క్ స్కీమ్ అయిందా లేదా? ఒక మాట మీరు ఆర్టీఐ కమిషనర్గా చేశారు. ఆర్టీఐ యాక్ట్ అనేది వచ్చిన తర్వాత అది ఏ ప్రభుత్వం చేసిందనే దాని మీద చర్చ ఉందా? డెఫినెట్గా యూపీఏ గవర్నమెంట్లో ఒక ల్యాండ్ మార్క్ చట్టంగా మిగిలిపోయింది. అందువల్ల చిత్తశుద్ధి, దట్ ఈస్ ఇంపార్టెంట్. మోడీ బొమ్మ పెట్టలేదు, వాజ్పేయి బొమ్మ పెట్టలేదు సార్, జనానికి తెలిసిపోతుంది సార్, చెప్పుకోవసరలా. జనానికి ఎలా తెలిసింది? ఇప్పుడు నిన్న లోకేష్ గారు బీసీసీ సభలో మాట్లాడుతూ ఈయనంట బ్రహ్మాండంగా రోడ్లు వేసేసాడంట, ఎల్ఈడి లైట్లన్నీ కూడా రాష్ట్రానికి అందించాడంట. ఎల్ఈడి లైట్లు మేము అందించాము, ఇది చేస్తామని ఇంత మిస్లీడింగ్ స్టేట్మెంట్స్ బహిరంగ సభలో ఇస్తే దాని మీద అంటారా వద్దంటారా? పేర్లు అయితే ఒకటి చేస్తున్నది అయితే పేర్ల కోసం చేస్తున్నారా, ప్రజల కోసం చేస్తున్నారా? ఆ ప్రశ్న వస్తే మళ్ళీ అందరూ రికార్డులో పడతారు. పేర్ల కోసం చేస్తున్నారా, ప్రజల కోసం చేస్తున్నారా అని అంటే డెఫినెట్ గా లోకల్ గా ఉన్న ప్రభుత్వాలు ఒకవైపు మీరు కేంద్రం మీద యుద్ధం చేస్తున్నారు. ఈ స్థాయిలో మీరు కూడా ఈ రకమైన ఆర్గ్యుమెంట్ రాజకీయం కాకుండా నేను ఇదే అంశం మీద ఒక టాపిక్ ముందుకు వెళ్దాం. ఎందుకంటే వెరీ కన్స్ట్రక్టివ్. నేను రాజకీయం మాట్లాడను. నేను ఒక మాట మీ అంత సీనియర్ ఒక్క నిమిషం, బుచ్చయ్య చౌదరి గారు ప్లీజ్ మీరు కొంచెం ఆగండి, ఒక్క నిమిషం మీరు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి దయచేసి. ఇలాంటి టాపిక్స్ ని ఇంకో రకంగా తీసుకెళ్ళడం మంచిది కాదనేది ఒక పాయింట్. మీ అంత సీనియారిటీ నాకు లేకపోయినా, అది కాదండి, ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఏం చెప్పినా, పథకాలు సెంట్రల్ డిజైన్ చేసినా స్టేట్ డిజైన్ చేసినా డెఫినెట్గా స్టేట్ గవర్నమెంట్స్ క్లెయిమ్ చేసుకుంటాయి. ఎందుకనంటే సెంటర్కి వచ్చే డబ్బులు స్టేట్స్ నుంచి వస్తాయి. మీరు అభివృద్ధి చెందిన ప్రాంతాల నుంచి వచ్చే ఒక్క నిమిషం సార్, అభివృద్ధి చెందిన ప్రాంతాల నుంచి వచ్చే పన్నుల్ని అభివృద్ధి చెందని ప్రాంతాలకు తీసుకెళ్లి అభివృద్ధి చేస్తూ ఉంటారు. సపోజ్ ఉదాహరణకి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ట్రైల్ అవుతుంది అనుకుందాం, కొద్దిగా వెనకబడిన దీంట్లో తెలంగాణ నుంచి సర్ప్లస్ ట్యాక్సెస్ వస్తున్నాయి, తమిళనాడు నుంచి వస్తున్నాయి, కేరళ నుంచి వస్తున్నాయి, కర్ణాటక నుంచి వస్తున్నాయి. ఇవన్నీ తీసుకెళ్లి ఈశాన్య రాష్ట్రాల్లో పెడుతున్నారు. అక్కడ ఏమైనా తీసుకెళ్లి తమిళనాడు స్కీమ్ అని ఏమైనా పెడుతున్నారా? తెలంగాణ స్కీమ్ అని ఏమైనా పెడుతున్నారు? లేదు కదా. ఆన్సర్ చెప్పమంటారా? అందుకని అందువల్ల నేను ఆ టాపిక్ వద్దాను. ఆన్సర్ కోసం అడగలని బ్రీఫ్ గా చెప్తా, వద్దొద్దు ఆన్సర్ కోసం అడగలేదు. నేను అనేది ఈ స్కీమ్ మంచిదా కాదా దాని మీద మీరు చెప్పారు, అయిపోయింది. ఒక్క విషయం చెప్పనివ్వండి. ఈ స్కీమ్ మంచిదని చెప్పారు కదా మీరు. సెంట్రల్ గవర్నమెంట్ పథకాలకు వచ్చేసరికేమో మీ జేబులో డబ్బులు ఇస్తున్నారా అన్నారు. మరి రాష్ట్ర పథకాలు మీ జేబులో డబ్బులు ఇస్తున్నారు. రాష్ట్ర పథకాలకి రాష్ట్ర ప్రభుత్వాల డబ్బులే. మరి మీకు తెలియదు కాదు కదా, కేంద్రానికి ఎక్కడ నుంచి వస్తాయి డబ్బులు? పాకిస్తాన్ వాడు పక్కన చైనా వాడు ఇస్తాడు, ఇవ్వడు కదా. డబ్బులు ఇస్తున్నట్టుగా మీరు చెప్పుకుంటున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక బూచిగా చూపించడం ఎందుకు? అంతర్భాగం ఈ జాతిలో. ఆ మాట మీరు అనాలి, ఆ మాట కేంద్ర ప్రభుత్వం కూడా అనాలి. ఈ ఆంధ్రప్రదేశ్ కూడా ఈ దేశంలో అంతర్భాగమే. మనం వాళ్ళకి ఇచ్చిన మాట తప్పామని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించాలి. అసలు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి స్పెక్టేటర్ గా ఉన్నాడు బుచ్చయ్య చౌదరి గారు. ఒక్క నిమిషం, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి స్పెక్టేటర్ గా రైట్. వెంకటరెడ్డి గారు, ఒక పెద్ద స్కీమ్ కాబట్టే ఒక ల్యాండ్ మార్క్ స్టేట్మెంట్ ఇది అమలవుతుందా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా, వస్తే అమలు ఎలా ఉంటుంది అనేది పక్కన పెడితే ఈ స్టేట్మెంట్ అనేది కొంచెం వైబ్రెంట్గా ఉంది. అందుకే ఇగో ఇంత చర్చ, అందుకే ఈ రకమైన చర్చలు మొదలైనాయి. ఇవాళ ఆల్మోస్ట్ నేషనల్ మీడియా మొత్తం, రూరల్ మీడియా, రీజనల్ మీడియా, నేషనల్ మీడియా మొత్తం ఇదే బ్యానర్. ఇవాళ మామూలు విషయం కాదు. నాకు తెలిసి 10% ఈబీసీ రిజర్వేషన్ కూడా ఇంత పెద్ద బ్యానర్ రావలేదు, అంత పెద్ద బ్యానర్ అయింది. అయితే అన్ని సబ్సిడీలను కలిపేసి ఇది ఇస్తారా, విడిగా ఇస్తారా అనే దగ్గర సస్పెన్స్ పెట్టాడు రాహుల్ గాంధీ. కాబట్టి ఒక చార్టెడ్ అకౌంటెంట్గా మీకేమనిపిస్తుంది? ఈ స్కీమ్ మరో గరీబీ హఠావో అవుతుందని, మిమ్మల్ని అధికారంలోకి తెస్తుందనే నమ్మకం మీకుందా? వెంకటకృష్ణ గారు, ఈ స్కీమ్ ఏదైతే అనౌన్స్ చేయడం జరిగిందో, బట్ దీనికి విధి విధానాలు మాత్రం చెప్పలేదు. అంటే మీరు అన్నట్టు యాడ్ ఆన్ అవుతుందా, లేకపోతే ఉన్న స్కీమ్స్ని అమాల్గమేట్ చేసి
ఆ అమౌంట్ ప్లస్ కొత్తగా ఇచ్చేది కలిపి ఇస్తారనేది చెప్పలేదు. బట్ ఒకటి మాత్రం చెప్పగలను, ఇప్పుడు ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో నెరేగా కావచ్చు అవన్నీ ఒక సిస్టమ్స్ ఎస్టాబ్లిష్ అయ్యి వివిధ మార్గాల్లో వివిధ ప్రజలకు అందుతుంది. అందుకని నాకు తెలిసినంత వరకు 99% వాటిని టచ్ చేస్తారని నేను అనుకోను. ఎందుకంటే వాటిని టచ్ చేయడం అంటే మళ్ళీ సిస్టాన్ని టచ్ చేయడం అవుతుంది. అదొకటి. రెండోది ఏంటంటే ఇప్పటికి కూడా ఇంత 2019కి వచ్చిన తర్వాత కూడా సో అట్లాంటి చేస్తారని అనుకోను. సరే, విధి విధానాలు రావాలి. ఇప్పటికి కూడా 2019లో కూడా ఇంకా మనం గ్రామాలు లేకపోయినట్లయితే 100 రూపాయలు కూడా పుట్టని పరిస్థితులు ఉన్నాయి. వెంకటకృష్ణ గారు 100 రూపాయలు 200 రూపాయలకు కూడా చేయి దాపే పరిస్థితులు ఉన్నారు ఇప్పటికి కూడా ఆర్థికంగా. అదేవిధంగా ఆకలితోడు, అదేవిధంగా అదర్ సైడ్ చూస్తే హ్యూమన్ ట్రాఫికింగ్ ఇప్పటికి పాపము పల్లెల నుంచి అమ్మాయిలు కావచ్చు హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే వ్యభిచార లేకి నట్టబడుతున్నారు. అది కేవలము పొట్టకుటి కోసము కనీస ఆదాయం లేకపోవడంతో ఇలాంటి రావటం వల్ల ఏమవుతుంటే ఒక 2000 రూపాయలు ఒక వ్యక్తికి ఇచ్చినా కూడా 50 కోట్ల మందికి కూడా 50 కోట్ల మంది జనాభాకు 2000 రూపాయలు నెలకి ఇచ్చినా కూడా అయ్యేది సంవత్సరానికి 12 లక్షల కోట్ల రూపాయలు. కాకపోతే అనవచ్చు 12 లక్షల కోట్ల రూపాయలు అంటే మన బడ్జెట్లో దాదాపు 40% అమౌంట్, ఇప్పుడు 26 లక్షల కోట్ల బడ్జెట్లో అది ఎట్లా పాజిబిలిటీ అవుతుందో అనొచ్చు. ఎందుకంటే ఈరోజు సంపద పెరుగుతుంది బుచ్చే చౌదరి గారు చెప్పినట్టు. అదేవిధంగా మనకు ఇన్కమ్ ట్యాక్స్ జీఎస్టీ కింద తీసుకున్నట్టు వెంకటకృష్ణ గారు ఈరోజు దాదాపు నెలకు 1,00,000 కోట్ల రూపాయలు వసూలు అవుతుంది జీఎస్టీలో కానీ. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్లో కూడా 1,10,000 1,20,000 కోట్ల రూపాయలు నెలకు వసూలు అవుతుంది. మీకు తెలుసా వెంకటకృష్ణ గారు, ఈరోజు దాని మీద మనం పెట్టే ఖర్చు అయ్యే వసూళ్ళకి 2% నుంచి 3% ఖర్చు పెడుతున్నాం. దానికైనా 3 నుంచి 4 నుంచి 5% పెంచినట్లయితే ఇదే జీఎస్టీ 2 లక్షల కోట్ల రూపాయలు నెలకు వసూలు చేయొచ్చు. ఇదే ఇన్కమ్ ట్యాక్స్ 1,20,000 కోట్లని 2,50,000 కోట్లకు వసూలు చేయొచ్చు. అంటే ఒక్క 2 నుంచి 4 ఉన్న ఎక్స్పెండిచర్ అంటే ఎంప్లాయీస్ మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీద కావచ్చు జీఎస్టీ మీద కావచ్చు సిస్టాన్ని స్ట్రెంథన్ చేసినా కొంతగైనా ఖర్చు పెంచగలిగినట్లయితే అంటే దాదాపు డబల్ ఆదాయం అంటే జీఎస్టీ ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా మాత్రమే నెలకు అడిషనల్గా ఇంకొక 2 లక్షల కోట్ల రూపాయలు వసూలు చేయొచ్చు. ఇంకొక అంశం ఎన్పిఎల్ను కూడా మొత్తం వసూలు చేయడానికి పాజిబిలిటీ ఉంటుందని నేను చెప్పను, ఎందుకంటే వివిధ మార్గాల్లో వెళ్ళిపోయింది కదా. బట్ అందులో 25% వసూలు చేయగలిగినా కూడా ఈరోజు మళ్ళీ అది ఒక నెలకు 1,00,000 కోట్లు అవుతుంది. అదేవిధంగా కార్పొరేట్స్కి ఇచ్చే గ్రాంట్స్ మొత్తం మనము వాళ్ళకి ఇచ్చే ఏదైతే గ్రాంట్స్గా కార్పొరేట్స్కి ఇచ్చే గ్రాంట్స్ కావచ్చు లేకపోతే వాళ్ళకి ఇచ్చే సబ్సిడీస్ కావచ్చు ఇన్సెంటివ్స్ కావచ్చు అవి కూడా మొత్తానికి రాత్రి మనం ఆపేయలేము. ఎందుకంటే ప్రతిదీ కార్పొరేట్ మీద ఆడలేము. ఎందుకంటే కార్పొరేట్ ఉంటేనే మిగతా ఉపాధి డైరెక్ట్ ఉపాధి కానీ ఇండైరెక్ట్ ఉపాధి కానీ ఉంటుంది, మొత్తం చేయలేము దాన్ని. బట్ దాంట్లో కూడా ఒక 20% తగ్గించినా కూడా అది ఒక 50,000 కోట్ల రూపాయలు అవుతుంది. అంటే చిన్న మెజర్మెంట్స్ చిన్న ఇష్యూస్ని టేకప్ చేయడం ద్వారా దాదాపు 4.5 లక్షల కోట్ల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు అంటే ఒక నెలకు నేను చెప్పేది వెంకటకృష్ణ గారు కరెక్ట్గా తీసుకొస్తే ఒక నెలకే ఈరోజు ఇన్కమ్ జనరేట్ చేయడానికి అవకాశం ఉంది. అలాంటప్పుడు 2,000 కాదు 4,000 రూపాయలు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాలి, ఇంప్లిమెంట్ అవుతుంది. ఎందుకంటే ఆ ట్రాక్ రికార్డు కాంగ్రెస్కు మాత్రమే ఉంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక గరీబ్ హఠావో కావచ్చు లేకపోతే నెరేగా ఆ రోజు 2005లో తీసుకొస్తే అందరూ విమర్శించారు ఇది ఎలా అవుతుంది, ఇది పనికాహార పథకము, ఆ వ్యవస్థలు దెబ్బతింటాయి ఈ వ్యవస్థలు దెబ్బతింటాయి, వ్యవస్థలను నిర్వీర్యం చేయడానికి ఉంటుంది. ఈరోజు గ్రామాల్లో కొద్దిగా గొప్ప రైతులు కావచ్చు ప్రజలు కావచ్చు కొద్దిగా గొప్ప కడుపు నిండుతుంది అంటే ఈరోజు నెరేగా పనికాహార పథకము. అదే వెంకటకృష్ణ గారు నాగేశ్వరరావు గారు ఒక విశ్లేషణ చేస్తూ చెప్పారు ఇన్ఫ్లేషన్ అన్నారు డబ్బులు ఇస్తే, అది రాంగ్. అది మిగతా దేశాలతో మనం పోల్చకూడదు. ఒక చిన్న బేసిక్ ఇష్యూ ఏంటంటే వెంకటకృష్ణ గారు ఎక్కువ జనాభా ఉండి తక్కువ ఖర్చు పెడితే ఇన్ఫ్లేషన్ రాదు, అది జీడిపి పెరుగుతుంది. తక్కువ జనాభా ఉండి ఎక్కువ ఖర్చు పెడితే అది ఇట్ లీడ్స్ టు ఇన్ఫ్లేషన్. ప్రతిసారి నాగేశ్వర గారు అన్ని చర్చల్లో ఇది మరి ఎందుకు చెప్తున్నారో వారికి అవగాహన లేదనుకోండి, మరి ఏ ఉద్దేశం చెప్తున్నారో అది కరెక్ట్ కాదు. ఎక్కువ జనాభా తక్కువ ఖర్చు పెట్టినప్పుడు ఆయన అదే నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఎగనెస్ట్ ఫండమెంటల్స్, ఇది ఎకనామిక్స్ ఫండమెంటల్స్. ఎక్కువ జనాభా ఒక 50 కోట్ల జనాభా ఒక్కొక్క వ్యక్తి నెలకు 2,000 రూపాయలు ఖర్చు పెడితే అది ఇన్ఫ్లేషన్కి లీడ్ అవ్వదు. 50 లక్షల మంది నెలకు 2 కోట్లు ఖర్చు పెడితే అది ఇన్ఫ్లేషన్కి లీడ్ అవుతుంది. సో అది గుర్తుపెట్టుకోవాలి. అదొకటి. ఇంకోటి బీజేపీ వారు ఆరోపిస్తున్నారు ఈ రోజు కూడా పేదరికంలో ఉండటానికి కారణం వీళ్ళు కాదా అంటున్నారు. వెంకటకృష్ణ గారు 30 కోట్ల జనాభా నుంచి 130 కోట్లకు పెరిగింది. ఆర్థిక అసమానతలు జనాభా పెరిగినప్పుడు పెరుగుతుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ప్రతిసారి 7 దశాబ్దాలు అంటారు. అందులో ఒక దశాబ్దం పాటు బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు. అందులో 1/2 దశాబ్దం పాటు సంపూర్ణ మెజార్టీతో రాజ్యాంగాన్ని రాత్రికి మార్చే నిర్ణయాధికారాలతోటి అంత పవర్ఫుల్గా ఉండి ఏం చేయగలిగారు? ఒక దశాబ్దం టైం అంటే తక్కువ పీరియడ్ అనుకుంటున్నారు వెంకటకృష్ణ గారు మీరు. ఒక దశాబ్దం అంటే 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల దమ్ము ఉంటే చేయగలిగితే ఎంతైనా మార్చొచ్చు.
రైట్ ఒక దశాబ్దం అంటే పాటు ఒకటిలే, ఏం చేయగలిగారు? ఒక అంశము మేము సంపాదించిన కాదు, సంపద మీద, వెంకటరెడ్డి మేము మీరు- సృష్టించిన సంపద మీద వెంకటరెడ్డి కూర్చొని మీరు అన్నది తినుకుంటూ కరెక్ట్. మమ్మల్ని తిడతాండ్రు. లేలే 2014 మీరు అన్నది మేము తీసుకున్న మీరు ఆర్థిక అన్నది సంస్కరణలు, వాస్తవమే. రాజీవ్ గాంధీ గారి నేపథ్యంలో వచ్చిన నో, నో, కానీ ఒక్క మాట పివి సార్. నరసింహారావు గారి టైంలో వెంకటరెడ్డి తీసుకున్న గారు, ఆర్థిక సంస్కరణలు వెంకటరెడ్డి, ఈ రోజు సంపద సృష్టిస్తే 2014 లక్షల కోట్ల వెంకట్ సంపద వెంకట్ ఒక్క మాట. దాని మీద కూర్చొని తినుకుంటూ మమ్మల్ని అంటారు. వెంకట్ ఒక్క నిమిషం. మీరు అన్నది 100% కరెక్టే. 10 ఏళ్ళు తక్కువ పీరియడ్ ఏం కాదు ఒకటి. రెండోది వాజ్పేయి గారి హయాంలోనూ ల్యాండ్ మార్క్ స్కీమ్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఆ జనంలోకి అంతగా చొచ్చుకుపోయే స్కీమ్స్ కాకపోయినా అభివృద్ధి పరంగా అవి చాలా కీలకమైన స్కీమ్స్. అవి స్వర్ణ చతుర్భుజి లాంటి కొన్ని చెప్పుకోవచ్చు. అలాగే ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత ఒక మాట ప్లీజ్ మోదీ గారు వచ్చిన తర్వాత కొన్ని ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. డిమానిటైజేషన్ కానీ లేకపోతే జిఎస్టీ అమల్లో కానీ వైఫల్యాలు కానీ ఇలాంటివి ఉండవచ్చు. కానీ రేపొద్దున రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత ఈ 1500 రూపాయలు ఎవరి అకౌంట్లో ఉన్న వెయ్యాలి అని అంటే ఖచ్చితంగా అది మోదీ గారు ఓపెన్ చేయించిన అకౌంట్లే, జన్ధన్ ఖాతాలే. కాబట్టి అది మనం మర్చిపోవద్దు. కొంతవరకు అది వాస్తవం. రెండోది వెంకటకృష్ణ గారు వదిలేండి, దాని అంతటితో వదిలేద్దాం. సారీ చెప్పండి, ఎనీ కౌంటర్ ఫర్ మీ? ఇప్పుడు జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేయించడం అనేది రిఫార్మ్గా అది పెద్ద అంశం అనుకుంటే ఇంకా అంతకంటే దుర్మార్గం లేదు. ఈ రోజు ఉన్న టెక్నాలజీలో ఒక బయోమెట్రిక్ ఒక వేలు ముద్ర వేస్తే అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. వెంకటకృష్ణ గారు దానికి కూడా అకౌంట్ ఓపెన్ చేయించారు. తర్వాత ఆ మెకానిజాన్ని మేము వాడుకొని వేస్తామంటే ఇంక అంతకంటే ఇంకా నేను ఏం చెప్పగలను చెప్పు? అంటే వేలు ముద్ర ఈ రోజు బయోమెట్రిక్ కాదండి మన దేశంలో పరిస్థితి ఏంటంటే మాట 5 ఒక్కసారి పోలింగ్ బూత్ దాకా వెళ్ళి ఓటేయండ్రా అంటేనే 50% మంది ఓటేయని దేశం ఇది. అలాంటిది అకౌంట్ అంటే ఓటు కంటే అకౌంట్ కొంచెం కాంప్లికేటెడ్ సిస్టమే కదా. కాబట్టి అంతవరకు మనం ఒప్పుకోవాల్సిందే. ఈ గవర్నమెంట్ ఎన్డీఏ ప్రభుత్వం, మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కోట్లాది అకౌంట్ను ఓపెన్ చేయించారనేది వాస్తవం. అయితే ఆ అకౌంట్లలో ఎంతమంది అకౌంట్లో 5,000 రూపాయలు డిపాజిట్ చేశారనేది బిగ్ క్వశ్చన్. అది మళ్ళీ మనం ఒక ఆడిటింగ్ లాగా చేస్తే తప్ప బయటపడదు. ఒక అంశము. రెండోది మనం ఇంతసేపు మాట్లాడిన చర్చలో మరి ఎందుకు ఎవరు టచ్ చేయలేని అంశం ఒకటి నేను మొదటే అనుకున్న, ఎవరన్నా దీన్ని గుర్తు చేస్తారేమో అని. మోదీ గారు ఎన్నికల ముందు చెప్పింది ఏంటంటే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే నల్లధనం తెస్తాం, కుటుంబానికి 15 లక్షలు ఇస్తాం, ప్రతి కుటుంబానికి 15 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇవాళ రాహుల్ గాంధీ చెప్పిన దాంట్లో నెలకి 1500 రూపాయలు. వద్దు సార్, లక్ష చాలు సార్. కాదు సార్, అదే నెలకి 1500 రూపాయలంటే నెలకు 1500 రూపాయలంటే సంవత్సరానికి 90,000. సంవత్సరానికి 5 సంవత్సరాలకి 90,000, సంవత్సరానికి 18,000. 5 సంవత్సరాలకి అంటే ఈ 15 లక్షలు వచ్చుంటే ఇలాంటివి దాదాపు ఒక 15 సంవత్సరాలు కంటిన్యూ చేయొచ్చు దీన్ని. మరి అది ఎందుకు రాలేదని ఎవరైనా టచ్ చేస్తారేమో అనుకున్నా. ఎనీవే లక్ష్మణ్ గారు మీరు ఏదో చెప్తున్నారు, చెప్పండి. అదైనా తీసుకుంటా బ్లాక్ మనీకి సంబంధించి మీరు అదైనా తీసుకుంటా డెఫినెట్గా. ప్లీజ్. ఒకటి అనాలోచితంగా రాహుల్ గాంధీ గారు ఈ ప్రకటన చేశాడని నేను అనుకోవడం డెఫినెట్గా కరెక్ట్. చాలా లోతుగా అధ్యయనం చేసిన తర్వాతనే ఈ ప్రకటన చేశారు. వెంటనే మాజీ కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి చిదంబరం గారు వాళ్ళ టార్గెట్ ఎండార్స్ చేయడమే కాదు, టార్గెట్ గ్రూప్ కూడా చెప్పడం జరిగింది. దారిద్ర్య రేఖ కింద ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ 20%, 18% తగ్గిపోయారు. అంటే 25% లోపు టార్గెట్ గ్రూప్ అది. గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు ఆ గ్రూపును దృష్టిలో పెట్టుకొని ఎంత అవుతుందని అంచనాలు వేసుకొని ఎంత ఇవ్వబోతున్నామనే దృష్టిలో పెట్టుకొని ఇవి పథకాన్ని రూపొందించినట్లుగా కనిపిస్తుంది. రెండవది ఉపాధి హామీ చట్టం అనే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ అనేది చట్ట ప్రకారం వచ్చింది. దాన్ని దీంట్లో కలిపేటువంటి అవకాశం లేదు. ఉపాధి కల్పించడం ద్వారా తమ కాళ్ళపై తాము కల్పించిన హక్కులోంచి తమ కాళ్ళపై తాము నిలబడి జీవించడానికి దాన్ని అది వేరే చట్టం, దాన్ని ముట్టుకునేటువంటి సమస్య లేదు, ముట్టుకుంటే ఒప్పుకునే సమస్య కూడా లేదు, సాధ్యం కాదు. రెండవది ఇంకా ఉపాధి అవకాశాలు పెంచాలనేటువంటిదే. ఇటువంటి వాటి మీద ఆధారపడి బ్రతికేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ప్రజలకు ఉండకూడదు. అందుకని ఉపాధి అవకాశాలతో ముట్టుకునేటువంటి ప్రసక్తి లేదు. రెండవది ఆహార భద్రతా చట్టానికి అనుసంధానం చేయవచ్చు. అలాగే ఇవాళ రేషన్ ఇచ్చేటువంటి వ్యవస్థని, డీలర్ల వ్యవస్థని ఏదైతే ఉన్నదో, పౌర సరఫరాల వ్యవస్థ ఉన్నదో, ఒక 2 రూపాయల బియ్యమో లేకపోతే ఉప్పు
కారము ఇవి ఇస్తున్నారు, దానితో అనుసంధానం చేయొచ్చు. గతంలో వీటి మీద ఇచ్చే సబ్సిడీని తొలగించి నగదు బదిలీ పథకం అనేది చర్చకు వచ్చింది. అకౌంట్ వేస్తే వాళ్ళే కొనుక్కుంటారు. అందువల్ల యూనివర్సల్గా ఇచ్చేటువంటి ఇంతకుముందు చర్చించినటువంటి నాగేశ్వరరావు గారు చెప్పిన పథకానికి దీనికి సంబంధం లేదనేటువంటి విషయం కూడా చిదంబరం గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ పథకం వేరు, ఆ పథకం వేరు అనేటువంటిది. ఈరోజు దీన్ని వేరుగా ఆలోచించి దీర్ఘంగా ఆలోచించే ముందుకొచ్చారు. ఒకటి. రెండవది 10% రిజర్వేషన్లు అనేది డబ్బుతో ముడిపడింది కాదు. ఉండే ఉద్యోగాలను భర్తీ చేయరు, చట్టాన్ని మాత్రం తెచ్చారు. కానీ ఇది డబ్బుతో ముడిపడినది, నిధులు కేటాయించాలి. రేపు బడ్జెట్ చెప్పినటువంటి పథకంగానే ఎన్నికల మేనిఫెస్టోని మిగిలిపడితే ముఖాన్ని ఉమ్మేస్తారు. రైట్. దీన్ని నిధులు కేటాయించి అమలు చేయాల్సినటువంటి బాధ్యతను ఎరిగి నేను అభిప్రాయపడుతున్నాను. స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలంటే డబ్బుతోనే పని, లేదు. కానీ ఈబీసీలకి బీసీలకి రిజర్వేషన్లు ఉన్నాయి ఎక్కడ అని అంటే ఉద్యోగాల కల్పన వచ్చినప్పుడే ఉపయోగపడతాయి. ఏపీ పిఎస్సీ అయినా తెలంగాణ పిఎస్సీ నోటిఫికేషన్లు వస్తేనే కదా ఉద్యోగాల ప్రస్తావన, గత 70 సంవత్సరాల్లో జరిగేదండి. నేను ఒకటి పొలిటికల్ దీంట్లో ఏమవుతుందంటే, మనం కాన్స్టిట్యూషన్ తీసుకున్నప్పుడు ఇనీషియల్గా సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ అనే దాన్ని లేకపోయినా సరే సబ్సిక్వెంట్గా దేశంలో ఉన్న సామాజిక పరిస్థితుల దృష్ట్యా సోషలిస్టిక్ అనే దాన్ని మనం ప్రియాంబుల్లో చేర్చుకున్నాం. ఈ 70 సంవత్సరాలు అది ఏమైపోయిందంటే సోషలిస్టిక్ దాంట్లో పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్కి మనం ప్రయారిటీ ఇచ్చుకొని జాబ్ క్రియేషన్ చేసుకోవాలి. అంటే ప్రైవేట్ దాన్ని మనం నెగ్లెక్ట్ చేయమని కాదు, కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ ఈ 50-60 సంవత్సరాల్లో జరిగింది కంప్లీట్గా పబ్లిక్ సెక్టర్ నెగ్లెక్ట్ చేశారు. మీరు పబ్లిక్ సెక్టర్ నెగ్లెక్ట్ చేసినప్పుడు మీరు చెప్పారు దేశంలో రోజుకి ఒక 1%, 2% జనం లక్షల కోట్లు సంపాదించుకుంటా ఉన్నారు. కోట్లలో ఉన్నటువంటి జనం ఆకలితో వస్తున్నారు. అంటే మీకు ఏమంటే మీరు సోషలిస్ట్ ప్యాటర్న్ మీరు పెట్టుకున్నప్పుడు, జాబ్ క్రియేషన్ అనేది మీరు పబ్లిక్ సెక్టర్ లో పెట్టుకున్నప్పుడు ఆర్థిక అసమానతలు అనేది తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే వెల్త్ క్రియేషన్ ఏది జరుగుతుంది అదంతా కొంతమంది చేతుల్లో. కరెక్టే, జాబ్ క్రియేషనే కాదు, ఎడ్యుకేషన్, హెల్త్ లాంటి ప్రైవేట్ కే చూడండి. ఇప్పుడు అసలు మనం ఒక ఛాన్స్ తీసుకోండి. ఇప్పుడు మనం ప్రియాంబుల్లో దాన్ని అమెండ్ చేసి సోషలిస్టిక్ అనే పదం చేర్చినా కూడా ఆఫ్టర్ గ్లోబలైజేషన్ పివి నరసింహారావు గారి ఆధ్వర్యంలో ప్రపంచీకరణ నేపథ్యంలో ఏమైందంటే అసలు ప్రపంచ దేశాల్లోనే డెమోక్రటిక్ డెవలపింగ్ కంట్రీస్ అన్నింటిలో కూడా దాదాపు ఆ పదం పోయింది. కాబట్టి రష్యా లాంటి పెద్ద పెద్ద ప్రపంచ దేశాలు కూడా కుప్పకూలిపోవడానికి కారణం ఏంటంటే ఇవాళ పెత్తనం చేస్తుందంతా కూడా పెట్టుబడిదారీ వ్యవస్థ. అయితే ఈ పెట్టుబడిదారీ వ్యవస్థలో వీళ్ళ యొక్క మెడలు వంచి సగటు ప్రజలకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత కూడా మన కాన్స్టిట్యూషన్లో ఉంది. ఆల్రెడీ మనకు ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్లో ఫుడ్ అండ్ షెల్టర్ అనేటువంటివి మన ఫండమెంటల్ రైట్స్. అవి ఆ ఫండమెంటల్ రైట్స్ ప్రాతిపదికగానే మనకు ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్తో పాటు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఏ పాపులర్ స్కీమ్స్ అయితే మనం చేస్తున్నామని చెప్పుకుంటున్నామో పాపులర్ స్కీమ్స్ ఏ గవర్నమెంట్ అయినా చేయటం అనేటువంటిది వాళ్ళ విధి యాజ్ పర్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. కాబట్టి అవి అలాగే నేను అనేది ఏంటంటే ఇప్పుడు మాకు ఆల్రెడీ బీజేపీలో ఉన్నటువంటి సబ్కా సాత్ సబ్కా వికాస్, జన్ధన్ యోజన ఇందా మీరు బ్లాక్ మనీ అన్నారు. మొన్న 3 రోజుల క్రితమే ప్రధానమంత్రి గారు ఆయన లక్ష్యాన్ని అయితే దాన్ని రీచ్ అవ్వకపోవచ్చు కానీ లక్ష్యం దిశగా పైన సాగుతున్నటువంటి పరిస్థితుల్లో ఎన్ని వేరియస్ అకౌంట్స్లో ఇంత వేసామని చెప్పి అనేది కూడా చెప్పారు. అయితే ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఒక గోల్ పెట్టుకొని వెళ్ళటం అనేది ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు కూడా అదే రకంగా పనిచేయాలి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, కాదు ఒకప్పుడు బ్రహ్మాండంగా దోచుకొని ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన ఎగ్గొట్టే పెరుగుతుంది కదా. గోల్ రీచ్ అవ్వకపోయినా గోల్ సాధించే దిశగా వెళుతున్నారు అని అంటే ఆయన అన్నది ఏంటి, ఎలక్షన్ ముందంటే అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అన్నారు. కావచ్చు, 100 రోజుల్లోనే అన్నారు. 1500 రోజులు అయింది. అదే అంటాను, ఏ ప్రభుత్వం 1500 రోజులు అయింది. అందుకని డెఫినెట్ గా we have every right to criticize. టీడీపీ we have every right to question him. వెంటనే మేము రైతులకు రుణమాఫీ చేస్తాం. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో రుణమాఫీ అనేది పార్ట్ పార్ట్ గా చేసుకుంటూ వచ్చారు. సాధ్యం కాదు, ప్రాసెస్ అండి. అదే చెప్తున్నా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో స్కామ్స్ ఏమున్నాయి చెప్పండి. 15 లక్షలు కాదు కదా, 15,000 కూడా ఇవ్వద్దు. నల్లదని తీసుకుంటే ముందు ఖజానాలో డిపాజిట్ చేయమని చాలు. నల్లదనం తెమ్మనం ముందు చేతనైతే. వెంకటకృష్ణ గారు చెప్పండి సార్. ఒకటి నాకు కొంచెం 2 నిమిషాలు టైం ఇవ్వాలి ప్లీజ్. మనం వేరే ఇంపార్టెంట్ టాపిక్ కూడా ఉంది ప్లీజ్.
యా ఇన్ఫర్మేషన్ యాక్ట్ కమిషనర్గా పనిచేసిన విజయబాబు గారు ఎక్కడ బయలుదేరి ఎక్కడ చేరారో నాకు అర్థమైతే కావట్లా. బహుశా ఆయన ఏ పార్టీకి అనుబంధంగా ఉన్నారో నాకైతే అర్థం కావట్లా. ఆయన చంద్రబాబు గారినో తెలుగుదేశాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది కనుక నేను మాట్లాడుతున్నారు. బుచ్చే చౌదరి గారు ఒక చిన్న ఆ పార్టీలోకి వెళ్ళారనమాట. తెలుగుదేశం, కాంగ్రెస్, ప్రజారాజ్యం, పవన్ కళ్యాణ్, వైఎస్ఆర్ అన్ని అయిపోయి ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నారు. ఓకే, 5-6 పార్టీలు మారి ఉంటారు. ఓకే అండి, ఇప్పుడు బీజేపీ అయి ఉండొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఉండండి, వస్తాను. మీరు మాట్లాడుతున్నాగా నేను మాట్లాడాల్సింది రాజకీయం, లేకపోతే నేను మాట్లాడిన విజయబాబు గారు మిత్రులే మీరు నాకు. మీరు రాష్ట్ర ప్రభుత్వ సొమ్ము కాదు, కేంద్ర ప్రభుత్వ సొమ్ము కాదు, ప్రజల సొమ్మే. ప్రజల సొమ్ము ఏ ప్రభుత్వం అయితే ఖర్చు పెడుతుందో మేము చేసామని చెబుతాం. ఇవాళ ఎన్ఆర్జీఎస్ వెంకటకృష్ణ గారు విజయబాబు గారిని నెట్ట పెట్టుకుని నా నియోజకవర్గాన్ని రైట్ చూద్దరు కానీ ఎన్ఆర్జీఎస్ని కన్వర్జెన్సీలో ఏ విధంగా డెవలప్మెంట్ జరుగుతుందో కళ్ళకు కట్టినట్టు కనపడతాయి. కళ్ళుండి చూడలేని వాళ్ళకి నేను చెప్పలేను, చెవులుండి వినలేని వాళ్ళకి నేను చెప్పలేను. అది ఒకటి. ఇవాళ చంద్రన్న మేము మీరు పెట్టారా? కనీసం ఇంగిత జ్ఞానం ఆలోచించమన్న పయనించున్న నాయకులందరినీ కూడా. ఇవాళ చంద్రన్న మేము రాష్ట్రంలో పెట్టిన తర్వాత బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ అయితే దానికి కేంద్రం కూడా 2 లక్షల రూపాయల దాకా మేము ఇస్తామని పిఎం చంద్రబాబు అని పెట్టమని చెప్పి పెడితే ఆ స్కీమ్ని యాడ్ చేసుకున్నాం. 16 మేలో ఇక్కడ స్టార్ట్ చేసాం రాజమండ్రిలో, మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఎలా చెప్తారు? రెండోది, ఇవాళ ఏదైతే ఉందో అనేక సెస్సులు వేస్తున్నారు. ఏదైనా బుచ్చే చౌదరి గారు అన్ని మీరు చంద్రబాబు నాయుడు గారి పేరు మీద అనేక సెస్సులు ఎన్టీఆర్ గారి పేరు మీద పెట్టుకోండి, ప్రతికుమార్ పేరు మీద ఎన్టీఆర్ గారి పేరు మీద బాబు వినండి సార్. ఇవాళ అన్ని రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టలేదా? ఎవరైతే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారో సక్రమంగా పేర్లు పెడతారు. బుచ్చే చౌదరి గారు మీలాంటి సీనియర్ పొలిటీషియన్ ట్రాప్స్ లో పడాల్సిన అవసరం లేదు. పేర్లు పెట్టుకోకుండా ఎవరు లేరు. ఇందిరమ్మ ఇల్లు కడితే ఇంటికి కూడా 3 రంగులు వేశారు. కాబట్టి పేర్లు ప్రతి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వాళ్ళ నాయకుల పేర్లు వాళ్ళ పార్టీ రంగులు వేసుకోవడం అనేది ఇట్స్ కామన్. అది తప్పే, వేయొద్దు. పెట్టకూడదు. 100% డౌట్. మనం టాపిక్ ఎటో తీసుకెళ్తున్నాం. రవిచంద్రారెడ్డి గారు ఒక 30 సెకండ్స్ తీసుకోండి, ఈ స్కీమ్ మీద మాట్లాడండి. ఒక్క నిమిషం సార్, బుచ్చే చౌదరి గారు వదిలేయండి, ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ ఉంది. రవిచంద్రారెడ్డి గారు ఒక్క నిమిషం ఇవాళ ఇది సాధ్యం. ఇది వదిలేయండి, ఇది సాధ్యం. ఎందుకంటే ఇవాళ ఎడ్యుకేషన్ సెస్, హెల్త్ సెస్ అనేక సెస్లు వేస్తా ఉన్నాం. ఆ డబ్బుతోటి ఇది ఇంప్లిమెంట్ చేయొచ్చు. 25%, 26% ఉన్న పేదరికం మీద గెలుపు సాధ్యం. చేయొచ్చు, ఇంప్లిమెంట్ చేయొచ్చు. వెరీ గుడ్ కరెక్ట్. అది పాసిబుల్ వే. రైట్. రవిచంద్రారెడ్డి గారు ప్లీజ్. సార్, ఈ రోజున రాహుల్ గాంధీ గారు ఒక స్కీమ్ అనౌన్స్ చేసినా, మోడీ గారు ఒక స్కీమ్ అనౌన్స్ చేసినా, చంద్రబాబు నాయుడు గారు ఒక స్కీమ్ అనౌన్స్ చేసినా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్కీమ్ అనౌన్స్ చేసినా, స్కీమ్ అనౌన్స్ చేసిన యొక్క వ్యక్తి యొక్క నిబద్ధత, వ్యక్తి యొక్క విశ్వసనీయత ఏదైతే ఉందో అది చాలా ముఖ్యం. ఏదైతే ఎలక్షన్ ముందుకు హామీల రూపంలో ఏదైతే స్కీముల గురించి పంపప్ చేస్తారో ఆ పంపప్ చేసే స్కీమ్స్ మన నాయకుడు ఎవరైతే హామీ ఇచ్చారో ఆ హామీ ఇచ్చిన నాయకుడు హామీని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అతని మాట యొక్క నిబద్ధత ఏదైతే ఉందో అది ఒక కొలమానంగా ఉండాలి. ఈ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉచిత విద్యుత్ ఇస్తానంటే చంద్రబాబు నాయుడు గారు హేళన చేసి ఉండొచ్చు, కానీ ఆయన రాగానే రైతుల పక్షపాతంతో ఆయన ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్లు పెంచుతా ఉన్నారు, హేళన చేశారు. ఈ రోజు పెన్షన్ పెంచాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఏర్పడింది. అంతేకాదు రైతులకి పంట సాయం చేస్తా అన్నారు, సంవత్సరానికి 12,500 చెప్పిన ఈ రోజు రైతు రక్ష తేవాలి. లేకపోతే సార్ వినాలి సార్, వినాలి. హేళన చేసిన వారే ఆ పథకాన్ని ప్రభుత్వంలో ఉన్న ఒక కోవత్తు చేసిన వారే పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. సార్,
ఇంటికో ఉద్యోగం అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంటికో ఉద్యోగం ఇవ్వలేకపోతే 2000 ఉద్యోగ భృతి అన్నారు, నిరుద్యోగ భృతి ఇవ్వగలిగాడా? ఎవరికి నిబద్ధత ఉంది? ఈ రాష్ట్రంలో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఎవరికి విశ్వసనీయత ఉందో, ఎవరికి నిబద్ధత ఉందో అలాంటి నాయకుడే. అదే విధంగా దేశంలో కూడా ఏ నాయకుడికైతే విశ్వసనీయత ఉంటుందో, ఏ నాయకుడికైతే శాంక్టిటీ, మీరు చెప్పండి ఒక మాట, మీ అనుభవ ప్రకారం మోదీకి ఉందా, రాహుల్ గాంధీకి ఉందా నిబద్ధత? ఇప్పటికే సార్ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారికి మాత్రం నిబద్ధత లేదు. నేను అడిగింది మోదీ గారి గురించి. మీరు రావు కథలు చెప్తే నేను చేయగలిగిందే లేదు. రవిచంద్రారెడ్డి గారు, మీ మీద ఉన్న గౌరవంతో నేను చాలా క్లియర్ గా అడిగాను. మోదీకి ఉందా, రాహుల్ గాంధీకి ఉందా నేను అడిగితే చంద్రబాబుకు ఉందా, ట్రంప్ కుందా అని మీరు చెప్తున్నారు. అవును సార్, అవును సార్. మన స్టేట్ ఆంధ్రప్రదేశ్, మనం మాట్లాడే తెలుగు, మన ఆంధ్రప్రదేశ్ ను కూడా కంపారిజన్ లోకి తేవాలి కదా. ఎందుకంటే రాహుల్ గాంధీ ప్రకటించిన స్కీమ్ ఆంధ్రప్రదేశ్ కోసమా, భారతదేశం కోసమా? మోడీ గారు విశ్వసనీయతను ఆల్రెడీ పోగొట్టుకున్నారు సార్. మోడీ గారు విశ్వసనీయతను ఆల్రెడీ పోగొట్టుకున్నారు. సబ్కే సాత్ సబ్కా వికాస్ ఫెయిల్యూర్. అదేవిధంగా జనధన్ ఖాతాలు ఓపెన్ చేయించింది, దాంట్లో డిపాజిట్ చేస్తాను 15 లక్షల హోళ్ళకే. అంతేకాదు ఈ రోజున రాహుల్ గాంధీ గారు చెప్తున్నారంటే ఇక్కడ అక్కడనే కంపారిజన్ వచ్చింది. ఏ వ్యక్తికైనా నిబద్ధత, ఆ పట్టుదల, ఆ పంతం అలాగే కొనసాగితేనే, ఆ మొండి ధైర్యం ఉంటేనే ఆ పథకాలు ఇంప్లిమెంట్ అవుతాయి. ప్రజలకు న్యాయం జరగాలంటే అది ఆంధ్రప్రదేశ్ లో కూడా కంపారిజన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నా కాదండి, ఆ ప్రస్తావనలు వచ్చిన సెపరేట్ గా డిస్కస్ చేద్దాం. అది ఆ ప్రస్తావనలు వదిలేయండి. ఎందుకంటే చేయాల్సిన అంశం నిబద్ధత ఉండాలి. అరే నిబద్ధత అనేది రవిచంద్రారెడ్డి గారు ఆ ప్రస్తావనలు వచ్చినప్పుడు లేదా బహిరంగ సభలు పెట్టుకున్నప్పుడు ఎవరి ఇవి వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా, ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు ఈ నిబద్ధతల గురించి. లేకపోతే ఆయా పార్టీ అది ప్రజలు ఇస్తారు దయచేసి. కాపీకి సంబంధించి చాలా చర్చ జరుగుతోంది సార్. కాపీ మేము ఆల్రెడీ ఇచ్చిన హామీని కాపీ కొట్టాడు చంద్రబాబు నాయుడు అని మీరు అంటున్నారు. ప్రభుత్వంలో ఉన్న ఒక కోవర్టు 100%. నేను చెప్పేది వినండి, 100%. నేను చెప్పేది వినండి సార్, నేను చెప్పేది వినండి రవిచంద్రారెడ్డి గారు. ప్రభుత్వంలో ఉన్న ఒక కోవర్టు వైసీపీకి ఇన్ఫర్మేషన్ టీడీపీలో అనుకుంటుందని చెప్పిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి 2000 పెన్షన్ హామీ ఎత్తుకున్నాడనేది ఇంకో వాదన టీడీపీ నుంచి వస్తుంది. మరి దాన్ని ఏమనాలి? అందువల్ల ప్రజలకు ఇచ్చారా లేదా? మీరు రేపు పొద్దున 3000 ఇవ్వండి, ప్రజలు మీద హారతులు పడతారు. ముందు తప్పు చేయటం, తర్వాత ఒక వాదనని క్రియేట్ చేయటం. అదే కదా చాకచక్యం చంద్రబాబు నాయుడు గారిది. ముందు తప్పు చేయటం, తర్వాత ఒక వాదనని క్రియేట్ చేయటం. ఆ రకమైన చాకచక్యం చంద్రబాబు నాయుడుకు ఉండొచ్చు, ఈ రకమైన కమిట్మెంట్ జగన్మోహన్ రెడ్డికి ఉండొచ్చు. అది ప్రజలు చూస్తారు, మీలాంటి వాళ్ళు చెప్తారు, ప్రజలు వింటారు. దీంతో పాటు ప్లీజ్ సార్, ప్లీజ్ లెట్ మీ అలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్. హంబుల్గా నేను చౌదరి గారికి ఒక మాట చెబుతున్నాను. బుచ్చయ్య చౌదరి గారు అంటే ఒక అభిమానం ఉంది. మొన్న జరిగిన ఒక డిస్కషన్లో ఏమన్నానంటే, బుచ్చయ్య చౌదరి గారు లాంటి సీనియర్ మోస్ట్ కమిటెడ్ పర్సన్కి ఇందాక ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్నామన్నారు. అలాంటి వాళ్ళు చేయడం కోసం ప్రభుత్వంలో ఆయనకి సముచితమైన స్థానం ఇస్తే బాగుండేది. వాళ్ళని పక్కన పెట్టి ఫిరాయింపుదారులకు ఇచ్చి అలాంటి వాళ్ళని కూడా డిమోరలైజ్ చేశారని చెప్పి నేను మొన్న ఒక డిబేట్లో చెప్పాను. ఎందుకంటే అది దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ పార్టీ. మీరు వాళ్ళు మీ పార్టీని మీరు సపోర్ట్ చేస్తే చేయొచ్చేమో, కానీ యు ఆర్ ఎ లాయల్ టు ద పార్టీ, యు ఆర్ ద వన్ ఆఫ్ ది ఫౌండర్ ఆఫ్ ది తెలుగుదేశం పార్టీ. మీలాంటి వాళ్ళని అనేక మందిని పక్కన పెట్టి ఫిరాయింపుదారులను తీసుకొచ్చి వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వటం అనేటువంటిది ఇది ఏ రకంగా ఉందనేదే నేను చెప్పాను. అంటే పార్టీల గురించి ఆయన అడుగుతున్నారు కదా, ఫిరాయింపులు. చౌదరి గారు ఫిరాయింపుదారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఫిరాయింపుల పార్టీ నేను ఆయనకి తెలియాలి. ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యే ఫిరాయింపులు ప్రోత్సహించారు, మంత్రి పదవులు ఇచ్చారు, అందుకే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వదిలేసి వెళ్ళిపోయారు. అలాగే తెలంగాణలో జరిగింది, తెలంగాణలో జరిగిన దాని మీద మాట్లాడడానికి ఎవరికి గట్స్ లేవు, ఎవరు మాట్లాడలేరు. అందువల్ల ఆ టాపిక్ అక్కడ కాసేపు ఆపి, ఆ టాపిక్ కాసేపు ఆపి,
నేను ఎందుకు చెప్తున్నా అంటే వైసీపీ తరఫున కాదు మాట్లాడుకుంటే కాదు చౌదరి గారు నాకు మంచి మిత్రులు వదిలేయండి సార్, ఎందుకు మీ చెప్తున్నా అంటే friendship కాదు మీరు నన్ను debate ఆయన- అయిన తర్వాత కాదండి నేను వేరే విందు arrange చేస్తాను, కలిసి మాట్లాడుకుందాం. అది కాదు ఆయన My నన్ను God, అన్నది ఏంటంటే ఏంటి సార్ మీరు కూడా నేను- ఇలాగా? వినండి ప్లీజ్ వినండి వినండి కాదు, నాకు ఇంపార్టెంట్ టాపిక్ ఉంది. very ఇవాళ brief. ప్రత్యేక హోదాకు మీరు సంబంధించి అనే లోపునే ఒక complete అఖిలపక్ష చేసేయండి. సమావేశం ఉంది, మీరు అనే లోపునే- అది కూడా మీదే, నేను అన్నది అది కూడా ఏంటంటే- మీరే Yes. చెప్పాలి సార్, అన్నిటికీ సమాధానం. ఒక్క- చిన్న బ్రేక్ తర్వాత ప్రత్యేక వేడి అనేది మొదలైంది. ఇవాళ ఒక అఖిలపక్ష మీటింగ్ ఉంది, రేపు ప్రభుత్వం మరొక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తోంది. ఫిబ్రవరి 1వ తేదీన బంద్ జరుగుతోంది. ఆ బంద్కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా మద్దతు ప్రకటించారు. వీటితో పాటు ఇంకా చాలా రకాల కార్యక్రమాలు వస్తున్నాయి. ఈ అఖిలపక్ష సమావేశాలకు కొన్ని పార్టీలు రావడం లేదు. ఉండవల్లి అరుణ్ కుమార్ చేపట్టిన దానికి లెఫ్ట్ పార్టీస్ బాయ్కాట్ చేస్తున్నాయి. జనసేన, టీడీపీ, వైసీపీ వెళుతున్నాయి. ఆశ్చర్యకరంగా బీజేపీని పిలిచారు ఆ మీటింగ్కి. బీజేపీని పిలవడం ఏంటి, ద్రోహం చేసిందే బీజేపీ అయితే బీజేపీని ఎలా పిలుస్తారు అని లెఫ్ట్ పార్టీస్ బాయ్కాట్ చేశాయి. కానీ లెఫ్ట్ పార్టీస్తో కలిసి రాజకీయం చేస్తున్న జనసేన అటెండ్ అవుతోంది. సో ఇదంతా ఒక ఆసక్తికరమైన పొలిటికల్ గేమ్ ఏదో మనం చూస్తున్నాం. చిన్న బ్రేక్ తర్వాత.